సో ఈ ఆర్గనైజేషన్ బిఫోర్ ఒక ఫార్మా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఒక ఎంప్లాయ్ టు ఒక ఎంటర్ప్రెన్యూర్, సో తన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ తీసుకొని ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఎంతో మందికి సక్సెస్ ఇస్తూ ఎంతో మందికి రోల్ మోడల్ గా అండ్ మెంటర్ గా ఉన్న పర్సన్. అండ్ టుడే అవర్ ప్రెసెంటర్ he is none other than so our executive blue diamond, so Mr. Pawan Kumar Narayan garu. So please welcome sir with all of your grand applause. Great. Very good evening one and all. Thank you so much Vibrant Viva for giving this wonderful opportunity to share this great project to many number of the people who are not having job, who are struggling. ఇలాంటి టఫ్ టైంలో, గ్లోబల్ పాండమిక్ టైంలో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు మెనీ థ్యాంక్స్. అండ్ మై సెల్ఫ్ పవన్ కుమార్, వర్క్ యాజ్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ వన్ ఆఫ్ ది రినౌండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఈ ప్రాజెక్ట్ ని మిమ్మల్ని ఎలా అయితే ఇన్వైట్ చేశారో అలాగే నన్ను కూడా ఒక గ్రేట్ పర్సనాలిటీ ఇన్వైట్ చేశారు. లాస్ట్ లో మీతో షేర్ చేసుకుంటా. మీలాగనే నేను కూడా ఈ ప్రాజెక్ట్ విన్నాను, మీలాగనే ఈ ప్రాజెక్ట్ ప్రైమరీ స్టేజ్ లో ఇలాగే తెలుసుకున్నాను. ఈ సక్సెస్ కి ఒక 4 years టైం పట్టింది. ఇట్ ఈస్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ తో పాటు లైఫ్ టైం చేసే ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అనే విషయం నేను తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ లో కంటిన్యూ అవుతూ ఉన్నాను. సో ఎవరైతే ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు ఏం చెప్పి ఇన్వైట్ చేశారో నాకు తెలీదు, బట్ ఒకటి మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. లాస్ట్ స్లైడ్ వరకు ఉంటే మీకు ఏం తెలుస్తుందంటే ఈ ప్రాజెక్ట్ నాకు సూట్ అవుతుందా లేదా, ఈ టైంలో సరిపోతుందా లేదా, అసలు నాకు మ్యాచ్ అవుతుందా లేదా, ఒకవేళ మ్యాచ్ అయితే మీకు ఈ ప్రాజెక్ట్ మీకేమిస్తుంది అనే విషయాలన్నీ మీకు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఉంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవుతున్నారా లేదా చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ టుడేస్ వండర్ఫుల్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఈ ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఒక స్టోరీతో ఇది స్టార్ట్ చేద్దాం. ఏ స్టోరీ ఆఫ్ ఎ బ్రిడ్జ్ టు నోవేర్. ఎక్కడా లేని ఉండని వినని ఒక బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడా లేని ఉండని వినని కరెంట్ కండిషన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి. ఈ గ్లోబల్ పాండమిక్ లో బిఫోర్ కరోనా స్టోరీ మనందరి దగ్గర కొన్ని ఆపర్చునిటీస్ ఉండేవి. ఆ ఆపర్చునిటీస్ మనం చాలా స్ట్రాంగ్ గా మన టైంని, మనీని, బ్రెయిన్ ని అంతా వాడి బిల్డ్ చేసాం. అంతా బిల్డ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ March 23rd ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, అందరు ఇళ్లలో ఉండండి. సడన్ గా అక్కడి నుంచి కొత్త స్టైల్ మొదలైంది. ఒక 2-3 నెలల తర్వాత అందరం డిజిటల్ కి అలవాటు పడి, ఆ డిజిటల్ కి అలవాటు పడిన తర్వాత అంతకుముందు బిల్డ్ చేసినవన్నీ తప్పని, ఇది కొత్తది రైట్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం మొదలు పెట్టాం. అలాంటి కండిషన్ కి ఈ స్టోరీ మ్యాచ్ అవుతుంటుంది. ఈ బ్రిడ్జి హండ్రాస్ లో ఉంటుంది, మిడిల్ అమెరికాలో. ఇది చోలుటేకా బ్రిడ్జ్ అంటారు. దీన్ని సన్ రైజ్ బ్రిడ్జ్. చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువ తుఫాన్లు వచ్చే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మించాలంటే ఖచ్చితంగా అది స్ట్రాంగ్ గా కట్టాలని దీన్ని చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. అక్కడ ఒక హరికేన్ మిచ్ అని 1998 లో ఒక పెను తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఏం చేసిందంటే ఆ బ్రిడ్జ్ ని ఏం చేయలేకపోయింది. కరెక్ట్ గానే ఉన్నారు. ఆ బ్రిడ్జ్ ని ఆ పెను తుఫాను ఏమి చేయలేకపోయింది. కానీ దాని సరౌండింగ్స్ లో ఉన్న 2 ప్రాంతాలను కలుపుతూ కట్టిన ఈ బ్రిడ్జి ఆ 2 ప్రాంతాలు లేకుండా పోయాయి. బ్రిడ్జ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండిపోయింది. అంటే నిరుపయోగమైంది. మనం ఇన్వెస్ట్ చేసిన టైం, మనీ ఎలా అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాము, ప్రపంచం మొత్తం మారిపోయి ఈ రివర్స్ లాగా షిఫ్ట్ అయిపోయాయి వాటి కండిషన్స్. ఇక్కడ మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుందాం అంటే ఎగ్జాక్ట్లీ మనం 2021 అన్ప్రెడిక్టబుల్ చేంజ్ లో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే మనం ఊహించని కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. ఈ విషయం ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈ ఆపర్చునిటీ మనకి ఎలా ఉపయోగపడుతుంది. ప్రతి ఛాలెంజ్ ఒక కొత్త అవకాశాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ప్రతి అవరోధం, an adversary can create an opportunity. ప్రతి అవరోధం ఒక అవకాశాన్ని సృష్టిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. అలాగే ఈ అవరోధం మనం డిఫరెంట్ ప్లేస్ లో, కవిత గారు ఈరోజు హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ హైదరాబాద్ లో ఉన్నారు, నేను ఒంగోలులో ఉన్నాను. డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండే వాళ్ళు అందరం కలిసి ఎటువంటి పెయిన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ లో మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకున్నాం. అది ఒక ఆపర్చునిటీ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ అవకాశం మనం చూసే అవకాశం కూడా మనకి
బికాస్ ఆఫ్ దీస్ కరెంట్ సిచ్యువేషన్, గ్లోబల్ పాండమిక్ వల్లనే మనం ఒక కొత్త అవకాశాన్ని చూడాలి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అవకాశం మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ముందు, కామన్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొత్త సృష్టి జరుగుతుంది అని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అడ్వర్సరీ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు. ఒకప్పుడు ట్రావెలర్స్ కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేది. ఎక్కడికైనా వెళ్తే క్యాబ్ దొరుకుతుందా లేదా, వాళ్ళు ఉన్న ప్లేస్ లో దొరుకుతుందా లేదా, ఎక్కువ ఛార్జ్ అడుగుతాడేమో, క్యాబ్ డ్రైవర్ ప్రాపర్ గా ఉన్నాడా లేదా దాని కండిషన్ ప్రాపర్ గా ఉందా లేదా, ఇది ట్రావెలర్ కి ఉండే పెద్ద ప్రాబ్లం. కార్ ఓనర్ కి, క్యాబ్ డ్రైవర్ కి ఎలా ఉంటుందంటే, తనకి ప్యాసింజర్ దొరుకుతాడా లేదా, లేకపోతే ఆ ప్యాసింజర్ అతను చెప్పిన డెస్టినేషన్ చాలా దూరం అవుతుందేమో, ప్రాపర్ ఫేర్ ఇస్తాడా లేదా, తన బిహేవియర్ ఎలా ఉంటుందో, ఇవన్నీ ఇద్దరికి ఉండే ప్రాబ్లమ్స్. ఇద్దరు ప్రాబ్లమ్స్ ని ఒక సొల్యూషన్, ఈ ఇద్దరికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ ఊబర్ ఫామ్ లో దొరికింది. వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఒక స్టార్ రేటింగ్ ఇవ్వడం వల్ల కస్టమర్ తో క్యాబ్ డ్రైవర్ ప్రాపర్ గా బిహేవ్ చేసుకోవడం, అండ్ కస్టమర్స్ ఎక్కువైతేనే ఈ యాప్ లో కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇలాగ ఒక సొల్యూషన్, ఇద్దరికి సొల్యూషన్. క్యాబ్ డ్రైవర్ కి పని దొరికింది, ట్రావెలర్ కి కంఫర్ట్ దొరికింది. అలాగే ఈ కరెంట్ సిచ్యువేషన్ లో ఇంకొక సొల్యూషన్ ఎతికిన ఈ పాండమిక్ లో, గ్లోబల్ పాండమిక్ లో కొన్ని ఈ పాండమిక్ ని అవకాశంగా సెలెక్ట్ చేసుకున్నాయి. అవి ఏంటంటే స్విగ్గీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్. మనం హోటల్ టేబుల్ ని మన ఇంటి డైనింగ్ టేబుల్ మీదకి మార్చే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ స్విగ్గీ మనకి క్రియేట్ చేస్తుంది. మన ఇంట్లోనే ఉంటాం, మనకు కావాల్సిన రెసిపీస్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఆర్డర్ పెట్టుకుంటాం. ఆ డిఫరెంట్ ఆర్డర్ అన్ని ఒకే టైంలో మన ఇంటికి రావడం. సో స్విగ్గీ ఆటోమేటిక్ గా ఈ అవకాశాన్ని ఎన్కాష్ చేసుకుంది. అమెజాన్ మనకు తెలుసు, మనకు కావాల్సిన ప్రతి హోమ్ నీడ్ దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్ మనం చూద్దాం అనుకుంటున్న ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చే ప్రతి ఛానల్ ని మనం దీంట్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనకు కావాల్సినవన్నీ ఇంట్లోనే, మనం థియేటర్కి వెళ్లకుండానే ఇంట్లోనే మనం చూసే అవకాశాన్ని సృష్టించి ఈ పాండమిక్ లో ఇవి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. అలాగే వాట్స్ ద ఆపర్చునిటీ బిహైండ్ ద కరెంట్ సిచ్యువేషన్? ఈ సిచ్యువేషన్ లో మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ 45 minutes లో మనం దాన్ని చూద్దాం. An opportunity can solve two problems. One is staying healthy, growing wealth. మనం లాస్ట్ 1.5 year గా మనం మాట్లాడుకుంటున్న అతి పెద్ద విషయం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో హెల్త్. దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకునే ముందు అసలు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంది, సొల్యూషన్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ కి ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంటేషన్స్ యూజ్ చేయడం ద్వారా మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ మెయిన్ సొల్యూషన్. అది ప్రొవైడ్ చేస్తుంది ఎవరంటే ఇండస్ వివా హెల్త్ సైన్సెస్. దాని ప్రొఫైల్ గురించి మనం తెలుసుకున్నాం. ఇట్ ఇస్ హెల్త్ సైన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 బై ద పైనీర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఉండే పైనీర్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ మన గ్లోబల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది. ఆ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వివా టవర్ బెంగళూరు మన ఓన్ ఎడిఫైస్ లో మనకి ఆఫీస్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ గ్లోబల్ బిజినెస్. సో యుఎస్ఏ లో మన ఆపరేషన్స్ ఉన్నాయి. యుఎస్ఏ లో టెక్సాస్, హూస్టన్ లో మన ఆపరేషన్స్, విలియన్స్ టవర్స్ నుంచి ఆల్ 50 స్టేట్స్ కి యుఎస్ఏ లో కూడా మనం ఈ బిజినెస్ ని ఇండియాలో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా. 148% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్న ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఈవెన్ ఇన్ దిస్ టఫ్ టైమ్. ఇండస్ట్రీ కేపబిలిటీ చెక్ చేసుకుంటే డిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ ఉన్న ఒక R&D ఉన్న ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్. క్వాలిటీ అష్యూరెన్స్ చూసుకుంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ ఉన్న వండర్ఫుల్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న ఒక కంపెనీ. ఈ ఆర్గనైజేషన్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 22,000 acres లో మెడిసినల్ ప్లాంట్స్ ని కల్టివేట్ చేస్తూ ఇన్ ఆర్గానిక్ వేలో మెడిసినల్ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తూ Fortune 500 కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక వండర్ఫుల్ రా మెటీరియల్ డెవలప్ చేస్తున్న ఆర్గనైజేషన్. ఇక్కడ చూస్తే 165 metric ton పర్ మంత్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్న ఆర్గనైజేషన్. ఇవన్నీ దీని స్ట్రెంగ్స్, క్యాపబిలిటీస్. ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంటేషన్స్ అని మనం ఒక సొల్యూషన్ కింద చెప్పుకున్నాం. ఆ సొల్యూషన్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మనం అందించే ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఆ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఫామ్ లో ఎఫికసీ అండ్ వ్యాలిడేటెడ్ బై మోడర్న్ సైన్స్. కామన్ గా ఆయుర్వేద అంటే ఒక మిత్ ఉంటుంది. అదేంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి అని. ఇవన్నీ అపోహలు. ఆ అపోహల్ని పక్కకు నెడుతూ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఫామ్ లో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసింది. వాటి గురించి తెలుసుకునే ముందు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూస్తే టెక్నికల్ కొలాబరేషన్ విత్ బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. మనకు తెలుసు జపాన్ తయారు చేసే ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ వారంటీ ఉండదు, గ్యారంటీ మాత్రమే ఉంటుంది. హియర్ వీఆర్ ఆఫరింగ్ వండర్ఫుల్ ఫార్ములేషన్స్ విత్ గ్యారంటీ సర్టిఫికేట్ తోటి. అండ్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్,
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫై చేయబడిన ఆయుష్ ప్రీమియం స్టాంప్ ఉన్న ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో మనం అందించబోయే ఈ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ప్రొడక్ట్ ఇమ్యూన్ బూస్టర్ నీడ్ ఆఫ్ ఆర్. మనకి ఇక్కడ నీడ్ ఆఫ్ ఆర్ అంటే హైయెస్ట్ గా లాస్ట్ 1.5 year గా మనం మాట్లాడుకున్నాం. ఎర్లియర్ బిఫోర్ కోవిడ్ నో వన్ కేర్స్ అబౌట్ ఇమ్యూనిటీ, బట్ ఈ టైంలో అందరూ మాట్లాడుకున్న అతిపెద్ద విషయం ఇమ్యూనిటీ గురించి. ఇక్కడ మనం సేమ్ ఇమ్యూన్ బూస్టర్ ని ఫస్ట్ ప్రొడక్ట్ కింద సూపర్ బ్రాండ్ కింద ఐపల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీ ఫ్రూట్ జ్యూస్, దీంట్లో 15 ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ అసైబెర్రీ దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్, ద రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, సూపర్ ఫుడ్ అంటారు దీన్ని. ఫ్రమ్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ బ్రెజిల్ లో అవైలబిలిటీ ఉంటుంది, అక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ ORAC స్కోర్, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ. మనం యాంటీ ఆక్సిడెంట్స్ ని మన బాడీకి అందించడానికి ఉండే స్కోర్ ఏదైతే ఉంటుందో, మన బాడీలో ఉండే దానికి కొలమానం. మనకి ఫ్రీ రాడికల్స్ మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా మన బాడీలో జరిగే మెటబాలిజం వలన ఈ ఫ్రీ రాడికల్స్ ఏజింగ్ కానీ, లేదా ఆర్గాన్ డిస్ఫంక్షనింగ్ కానీ, లేకపోతే డిసార్డర్ రావడం కానీ, డిసీజెస్ రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ వలన. వాటన్నిటిని అదుపు చేసే శక్తి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కి ఒక స్కోర్ ఉంటుంది, దాన్ని ఒరాక్ స్కోర్ అంటారు. ఆక్సిజన్ రాడికల్స్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్ ని కిల్ చేసే కెపాసిటీ 1,02,700 టొలాక్స్ వాల్యూ ఉంటుంది, టొలాక్స్ మైక్రోమోల్స్ వాల్యూ ఉంటుంది దీంట్లో. ఈ ఆక్సిజన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఒరాక్ స్కోర్ గురించి, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అంటారు ఒరాక్ అంటే. ఈ ఆక్సిడేటివ్ యాంటీ ఆక్సిడేటివ్ కెపాసిటీ అంటాం దాన్ని. ఈ ఆక్సిడేషన్ అంటే ఏంటి, అది మన బాడీని ఎలా చెడగొడుతుంది, లేదు మన ఆర్గాన్స్ ఎలా పాడేస్తుంది. ఇక్కడ మనం చూస్తే కట్ చేసిన యాపిల్ ఉంది, మనం ఎయిర్ లో ఉంచితే కొన్ని రోజుల తర్వాత యాపిల్ కలర్ మారిపోతుంది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి. ఇక్కడ ఉన్న ఐరన్ టిన్ మీరు చూస్తుంటే ఈ ఐరన్ టిన్ కంప్లీట్ గా తుప్పు పట్టిపోయింది ఆ ఎయిర్ తో రియాక్ట్ అయ్యి. అలాగే మన ఆర్గాన్స్ కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన ఇలా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అదుపు చేసే కెపాసిటీనే ఈ ఒరాక్ స్కోర్ అంటారు. ద ఎబిలిటీ టు ప్రివెంట్ ఆక్సిడేషన్, మన బాడీలో జరిగే ఈ ఆక్సిడేషన్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ ఒరాక్ ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ గా ఈ అసైబెర్రీలో ఈ ఒరాక్ స్కోర్ హైయెస్ట్ గా ఉంటుంది ఈ ప్లానెట్ లో ఉండేదంటూ. అడ్వాంటేజ్ చూసుకుంటే 60 ml ఆఫ్ ఐపల్స్ ఈజ్ ఈక్వల్ టు 3.5 kgs ఆఫ్ గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే ఏదైతే మనకి కావాల్సిన ఒరాక్ స్కోర్ మన బాడీలో అవైలబిలిటీ ఉంటుందో, అలాగా ఈ 60 ml ఐపల్స్ ని తీసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ మొత్తం మనం తీసుకోవచ్చు. బూస్ట్ ఇమ్యూనిటీ, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్, అండ్ 26 మేజర్ హెల్త్ బెనిఫిట్స్ లో ఈ ఐపల్స్ మనల్ని ప్రివెంటివ్ గా అండ్ క్యూర్ కి, ఈ రెండిటికి ఈ ఐపల్స్ చాలా సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా అడిషనల్ గా మనకి ఇది ఎలా తయారు చేశారు అంటే, నాసా వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ యూజ్ చేసిన నాసా స్పేస్ డ్రింక్ AS10 అంటారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ వివా అండ్ బయోయాక్టివ్ జపాన్ బోత్ టుగెదర్ ఇన్వెంటెడ్ ఏ ప్రొడక్ట్ కాల్ ఐపల్స్. ఇక్కడ బెనిఫిట్స్ చూద్దాం. రెడ్యూసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్, ఈ AS10 ది. అది కాకుండా అడిషనల్ గా మనకి ఈ ఐపల్స్ ద్వారా మెయిన్ గా కార్డియాక్ వెల్నెస్ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ద్వారా కార్డియాక్ వెల్నెస్ అడిషనల్ బెనిఫిట్. రికమెండబుల్ డోస్ ఆఫ్ ఐపల్స్ ఇస్ 60 ml పర్ డే, 30 ml ఇన్ ద మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, 30 ml ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ తీసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకోవచ్చు ఐపల్స్ ద్వారా. అండ్ సెకండ్ ప్రొడక్ట్ ఐ కాఫీ, మేనేజ్ డయాబెటిస్ విత్ గ్రేట్ టేస్టింగ్ కాఫీ. కాఫీ ద్వారా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ మనకు తెలిసింది మెడిసిన్స్, ఇన్సులిన్ ద్వారా మనం బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకునే డయాబెటిక్ పాపులేషన్ జనరల్ గా యూజ్ చేస్తుంటారు. హియర్ వీఆర్ ఆఫరింగ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్ కాల్డ్ ఐ కాఫీ. దీంట్లో ఒక 2 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. దాంట్లో వాడే ఇంగ్రీడియంట్ ఒకసారి చూసుకుంటే కూర్గు నుంచి తీసిన కాఫీ బీన్స్ దీంట్లో యూజ్ చేస్తారు, సుపీరియర్ కాఫీ. అండ్ దీంట్లో క్రీమర్, బ్లాక్ అని 2 type ఆఫ్ ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటాయి. వన్ ఈజ్ టాబ్లెట్ డిపెండెంట్ డయాబెటిక్ పాపులేషన్ కి, సెకండ్ ఐ కాఫీ బ్లాక్ ఈస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ పాపులేషన్ కి యూజ్ అవుతుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్సిటాల్, సెలేషియా రెటిక్యులేట్ అంటారు. చరక మహర్షి 700 BC లోనే ఏకనాయకం అని ఒక రూట్ ని ఐడెంటిఫై చేశారు ఆయుర్వేదాలో మధుమేహాన్ని అదుపు చేయడానికి. అండ్ హియర్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద సేమ్ రూట్, ఏకనాయకం ఆర్ సెలేషియా రెటిక్యులేటర్ ఆర్ సాల్సిటాల్ అంటారు దీన్ని. ఇక్కడ మనం ఈ మెడిసిన్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇది ఎలా ఉంటే, కామన్ గా మనం ఫుడ్ తీసుకుంటే బ్లడ్ లోకి వెళ్ళే స్పాన్ ని మన ఇన్సులిన్ కామన్ గా కంట్రోల్ చేస్తుంది మన బాడీలో. అది ల్యాకింగ్ అయినప్పుడు
వాటిని క్రియేట్ చేయడానికి మనం ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటాం, లేదు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాం ఆ బ్లడ్ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి, బ్లడ్ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ అండ్ బ్లడ్ షుగర్ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి. ఇక్కడ మనం ఈ ఐ కాఫీని బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవడం వల్ల ఆ మెటబాలిజం ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేసి, ఆ ప్రోగ్రెషన్ ని డిలే చేసి, సో మన బ్లడ్ లోకి వెళ్ళే గ్లూకోజ్ ని ప్రాపర్ గా కంట్రోల్ గా ఉంచడం వల్ల మనం ఈ బ్లడ్ షుగర్ లో డయాబెటీస్ లో వచ్చే ఈ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లేదు సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతి, వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకొని మన బాడీని కామన్ హ్యూమన్ బీయింగ్ గా ఈ ఐ కాఫీ తీసుకుంటే ఇవి ఫుడ్ సప్లిమెంటేషన్ కాబట్టి ఎన్ని రోజులు తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, సో ఈ ఫుడ్ సప్లిమెంటేషన్స్ ని మనం డయాబెటీస్ లో తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్లక్చువేషన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ అదుపులో ఉండటం వల్ల మీ హెల్దీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఈవెన్ డయాబెటీస్ లో ఈ ఐ కాఫీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్, ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ న్యూట్రీ కాస్మెటిక్. ఈ ఎందుకు ఇది ప్రౌడ్ గా ఇంట్రడ్యూస్ చేసిన, ఫస్ట్ ఇన్ క్లాస్ ఐ గ్లో అంటారు, రీవైటలైజ్ బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. మన స్కిన్ టోన్ హెల్దీగా ఉంటే, మన స్కిన్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ లివర్. మన లివర్ హెల్దీగా ఉంటే స్కిన్ ఆటోమేటిక్ గా హెల్దీగా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ కాశ్మీర్ వ్యాలీ నుంచి తీసిన సెఫ్రాన్, కుంకుమ పువ్వుని. మనకి ఏన్షియంట్ ప్రాపర్టీ ఇది, మన ఆయుర్వేద టైం నుంచి మనకు తెలుసు. ఈ కుంకుమ పువ్వుని మన భారతీయ సాంప్రదాయంలో, సంస్కృతిలో ఒక భాగం. మనం ఇది ఏం బెనిఫిట్స్ ఇస్తుందంటే యాంటీ ఏజింగ్, రిపేర్ స్కిన్ అట్ సెల్యులార్ లెవెల్, రిస్టోర్స్ కొల్లాజన్. ఇవన్నీ ఈ రిపేర్ అంతా చేసి మన స్కిన్ నార్మల్ కండిషన్ తీసుకురావడానికి, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్కిన్ లైటనింగ్ అండ్ హైడ్రేట్స్ ద స్కిన్, తేమగా ఉంచడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి, ఎటువంటి డిసీజెస్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొఫైల్ ప్రాపర్టీ ఇది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎర్లీ ఏజ్ లో కొంచెం పెద్దవాళ్ళకి కనిపిస్తూ ఇలాగా అన్హెల్దీ స్కిన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. రికమెండబుల్ డోస్ ఆఫ్ ఐగ్లో ఇస్ 1 or 2 sachets పర్ డే. బట్ ఇప్పుడు మన కాఫీని, ఐపల్స్ ని బిఫోర్ ఫుడ్ తీసుకుంటాం, ఐగ్లోని మాత్రం ఆఫ్టర్ ఫుడ్ 15 minutes కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ వండర్ఫుల్ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకోవచ్చు. ఇది అసార్టెడ్ ప్యాకింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఒక 4 type of ఫ్లేవర్స్ దీంట్లో ఉంటాయి. బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఒక బాక్స్ లో ఒక 28 sachets మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. ఐస్లిమ్ ఇస్ వన్ మోర్ వండర్ఫుల్ ప్రొడక్ట్ టు మేనేజ్ యువర్ వెయిట్. వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఫుడ్ సప్లిమెంటేషన్ ద్వారా వెయిట్ ని మేనేజ్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ అసలు వెయిట్ ఎందుకు మేనేజ్ చేసుకోవాలి? మనం హెల్దీ వెయిట్ గా కానీ లేకపోతే మన ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఆ వెయిట్ ని ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. అండ్ ఆర్గాన్స్ అన్ని ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ కి ఎనర్జీని అన్నిటినీ సప్లై చేయడానికి ఎక్కువ వర్క్ చేయడం వల్ల అవి మన ఆర్గాన్స్ ఎక్కువ పనిచేసి త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ డిసీజెస్, డిసార్డర్స్, ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ లో ఉండే వాళ్ళకి రావడానికి ప్రోన్ జోన్ లో వాళ్ళు ఉంటారు. ఇలాంటి వెయిట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేసి నార్మల్ గా ఉండటానికి ఈ ప్రొడక్ట్ మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. రెగ్యులేట్ డైజెషన్, మెటబాలిక్ హెల్త్ సపోర్ట్ కి ఈ ప్రొడక్ట్ ఉంటుంది. దీంట్లో మెయిన్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇది చాక్లెట్ బార్ ఫామ్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలా చాక్లెట్ బార్ ఫామ్ లో అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో ఒక 28 చాక్లెట్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనం నైట్ డిన్నర్ ని స్కిప్ చేస్తూ ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ మొత్తం, ఇప్పుడు మనం మాట్లాడుకునే బెనిఫిట్స్ ని వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో మెయిన్ గా ఒక 3 ingredients అవైలబిలిటీ ఉంటాయి. కంప్లీట్ మీల్ రీప్లేస్మెంట్ ఇది. దీంట్లో ఒక 3 ingredients అవైలబిలిటీ ఉంటాయి. కోలీస్, ఫోర్స్ కోలీస్, సెసమమ్ అండ్ సాల్సిటల్ అని 3 ingredients అవైలబుల్. ఈ 3 ingredients తో పాటు మనం నైట్ డిన్నర్ స్కిప్ చేసి మనం ఈ ప్రొడక్ట్ తీసుకుంటాం కాబట్టి మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా కావాల్సిన అన్ని అడెక్వేట్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని దీంట్లో యాడ్ చేసి, ప్రోటీన్స్, వైటమిన్స్, అన్ని మినరల్స్, దీంట్లో ఫైబర్స్ దీంట్లో యాడ్ చేసి ఉంటారు. వీటితో పాటు మనకి దీంట్లో ఉన్న ఈ కోలీస్, ఫోర్స్ కోలీస్, సెసమమ్ అండ్ సాల్సిటల్ ఈ 3 ingredients మనకి ఎక్కడైతే అక్యుములేట్ అయిపోయిన బ్యాడ్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని బర్న్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మన బాడీకి ఇచ్చి మన బాడీ వెయిట్ ని రెగ్యులేట్ చేసి మనం ఉండాల్సిన ప్రాపర్ BMI, బాడీ మాస్ ఇండెక్స్ లో మనం ఉంచడానికి ఈ ప్రొడక్ట్ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. రికమెండబుల్ డోసెస్ నైట్ డిన్నర్ స్కిప్ చేస్తూ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ ని స్కిప్ చేస్తూ ఈ ప్రొడక్ట్ ఒక ఐస్లిమ్ చాచెట్ ని కన్జ్యూమ్ చేయడం ద్వారా మీరు ప్రాపర్ వెయిట్ లోకి రావడానికి 100% ఈ ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఐ కేర్
It is a unique product, I can say it, exclusive for the women. ఎస్పెషల్లీ ఇండియాలో ఈ హార్మోనల్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న, స్ట్రెస్తో ఫేస్ చేస్తున్న, లేదా అదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న ఉమెన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా ఉమెన్ కేర్ కోసం ఐ కేర్ ఇండస్ వివా ఒక నూతన సృష్టి. ఇది ఐ కేర్ బ్యాలెన్సెస్ హార్మోన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెంథెన్స్ బోన్స్ అండ్ మజిల్. కామన్ గా ఉమెన్ లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఇది. ఆస్టియోపోరోసిస్ కి వెళ్ళడము, ఎర్లీ ఏజ్ లో మోనోపాజ్ రావటము, లేకపోతే ఎర్లీ ఏజ్ లో పీరియడ్ ప్రాబ్లం ఉండటం, ఎక్స్క్లూజివ్ గా హార్మోన్ ప్రాబ్లం, ఎర్లీ ఏజ్ లో యాక్నే, ఇవన్నీ ఉండే ఈ ఉమెన్ కోసం ఈ ప్రొడక్ట్ చాలా చాలా సపోర్ట్ అవుతుంది. ఇంక్యుమిన్ కాంప్లెక్స్ ట్రేడ్ మార్క్ తోటి ఇది ఒక యూనిక్ కాంబినేషన్. పీచ్ ఫ్లేవర్ లో అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో మనం చూస్తే ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్ కి, హార్మోనల్ వెల్నెస్ కి, ఆస్టియో వెల్నెస్ కి, బోన్స్ స్ట్రెంథన్ చేయడానికి, ఎక్స్క్లూజివ్ గా ఎస్పెషల్లీ ఇన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, కాస్మెటిక్ వెల్నెస్, స్కిన్ డ్యామేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, సైకలాజికల్ వెల్నెస్. మనం కామన్ గా ఉమెన్ స్ట్రెస్ లో అవడం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఈ మూడ్ బ్యాలెన్స్ కాదు అండ్ హార్మోన్ ఇంప్రాపర్ గా ఉండటం వల్ల, బ్యాలెన్స్ గా ఉండకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాన్ని అదుపు చేయడానికి ఇమ్యూన్ వెల్నెస్, హెల్త్, కామన్ గా వాళ్ళు ఇన్ఫెక్షన్స్ గురవడము, లేకపోతే బ్లడ్ చేంజెస్ రావడము, లేకపోతే పీరియడ్ ప్రాబ్లమ్స్ లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. గట్ వెల్నెస్, వాళ్ళ జిఐ ట్రాక్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ ని ప్రాపర్ గా పనిచేసేలా ఈ ప్రొడక్ట్ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. రికమెండబుల్ డోసెస్ లైక్ ఐపల్స్ 60 ml బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ వాల్యూస్, ఈ బెనిఫిట్స్ మొత్తం మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు టోటల్ గా ఒక 5 ప్రొడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఈ జూమ్ రూమ్ లో ఎవరైతే యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారో, అగైన్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కవిత మ్యామ్. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద రూమ్. Thank you so much, sir. So wonderful information about products and company organization also. Yes, so products నుంచి విన్నాం కదండి. మరి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వండర్ఫుల్ రిజల్ట్స్, టెస్టిమోనియల్స్ తీసుకున్న పర్సన్ ని నేను ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను. ఎస్, మన ఆర్గనైజేషన్ లో ఫస్ట్ అండ్ ది బెస్ట్ సూపర్ బ్రాండ్ ప్రొడక్ట్ ఐపాస్ గురించి సో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో మనకు ఆ రిజల్ట్ చెప్పడానికి, సో ఐడ్ లైక్ టు ఇన్వైట్ సర్దార్ బాషా గారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. Kavita madam, my voice is audible madam? Yes sir, yeah, continue. Good evening Pawan sir and good evening Prem sir and Balu sir. Myself Sardar Basha from Emmanuel. నాకు యాక్చువల్లీ సోరియాసిస్ ప్రాబ్లం ఉండేది. ఈ సోరియాసిస్ కోసం అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ మెడిసిన్స్ దగ్గర ఒక 2 నుంచి 3 లక్షల వరకు నేను ఖర్చు పెట్టుకుని అయిపోగొట్టుకున్నా కూడా నాకు అస్సలు దాని రిజల్ట్ రాలే. దానికోసం నేను లాస్ట్ కు ఆవు పెంట, గోవు పెంట అన్ని పూసుకోవాలన్నా కూడా పూసుకొని నిద్ర లేని రాత్రులు గడిపిన. కానీ ఈ ఐపల్స్ పరిచయం అయిన తర్వాత, ఐపల్స్ నాకు శ్రీనివాస్ రెడ్డి సార్ ద్వారా తెలిసింది. ఐపల్స్ యూజ్ చేసి జస్ట్ 90 to 120 days యూజ్ చేసిన మేడం, చాలా బాగా రికవర్ అయింది. అసలు చిన్న మచ్చ చూద్దామన్నా కూడా లేదు. ఇది నాకు సర్వరోగ నివారణలా వర్క్ చేసింది అనమాట. కానీ అసలు ఈ సోరియాసిస్ నాకు లైఫ్ లో బాగా కాదని చెప్పి నేను డిసైడ్ అయినా. కానీ ఈ ఐపల్స్ ద్వారా నాకు మొత్తం అత్యద్భుతంగా పనిచేసింది మేడం. ఇంత బాగా పనిచేసినందుకు నేను ఈ ఐపల్సే ప్రిఫర్ చేసి చాలా మందికి నేను సోరియాసిస్ బ్యాచ్ ఉంది మేడం మాది. ఆ సోరియాసిస్ బ్యాచ్ వాళ్ళకి చాలా మందికి నేను దాన్ని క్యూర్ చేసినందుకు నన్ను ఈ రోజుకి తలుచుకుంటున్నారు. దాని ద్వారా నేను ఐపల్సే నేను రీటైల్ చేసి దగ్గర ఒక 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా నేను ఎర్న్ చేసిన మేడం. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ పవన్ సార్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో మనకు తెలుసు సోరియాసిస్ అనేది 100% అసలు క్యూర్ అనేది ఉండదు అలోపతిలో. సో వండర్ఫుల్ టెస్టిమోనీ. సో నెక్స్ట్ మన ఆర్గనైజేషన్ లో వన్ మోర్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కాఫీ అండి. సో ఈ ఐ కాఫీ యూజ్ చేసి రిజల్ట్ షేర్ చేయడానికి ఐ లైక్ టు ఇన్వైట్ ప్రేమలత గారు ఫ్రమ్ కరీంనగర్. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్. వాయిస్ ఇస్ ఆడిబుల్. వాయిస్ క్లియరా మేడం? ఓకే మేడం. హలో, వాయిస్ వినబడుతుందా మేడం? ఓకే మేడం, క్లియర్ గా ఉంది. మీరు చెప్పండి టెస్టిమోనీ. గుడ్ ఈవినింగ్ మేడం. మైసెల్ఫ్ ప్రేమత. నాకు కొంచెం వాయిస్ కట్ అవుతుంది మేడం ఇది, సో నేను కంటిన్యూ చేస్తాను. ఆల్ ఆఫ్ ఈవినింగ్. మైసెల్ఫ్ ప్రేమలత, కరీంనగర్. నేను కాఫీ ప్రివెన్షనల్ గా వాడుకున్నాను మేడం. నేను అంటే షుగర్ కోసం ప్రివెన్షనల్ గా ఉన్నాను.
సో నాకు తెలియకుండా నేను ఐ కాఫీ వాడడం వల్ల నాకు మైగ్రేన్ హెడేక్ నా కాళ్ళ మడిమల నొప్పులు తగ్గినాయి. చాలా రిలీఫ్ ఉంది నాకు. నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను ఐ కాఫీ. సో నేను చాలా హ్యాపీ. ఐ కాఫీ చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఐ కాఫీ, థ్యాంక్ యూ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమలత గారు. సో ఐ కాఫీస్ మనం సార్ ఇప్పుడు డయాబెటిక్ గురించి బట్ 100% మన బాడీ మెటబాలిజం సెట్ అవుతుంది. వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, సో మన ఆర్గనైజేషన్ లో వన్ మోర్ బ్యూటీ ప్రోడక్ట్ ఐగ్లో అండి. సో ఈ ఐగ్లో యూజ్ చేసి టెస్ట్ మనీ గురించి షేర్ చేయడానికి ఐ లైక్ టు ఇన్వైట్ చంద్రకళ గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ చంద్రకళ అండి, పుంగనూరు నుండి మాట్లాడుతున్నాను. నేను వచ్చేసి ఐగ్లో రిజల్ట్ తీసుకున్నానండి. నాకు ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అండి. ఎక్కువగా పింపుల్స్ తో బాధపడేదాన్ని. ఒక 5 years నుండి ఫేస్ చేస్తున్న ప్రాబ్లము. రకరకాల క్రీమ్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు మెడిసిన్ ఇచ్చినంత వరకే రిజల్ట్ ఉండేదన్నమాట. అది ఆపేసిన తర్వాత మనకు రిజల్ట్ యథావిధిగా పింపుల్స్ వచ్చేసేటివి. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఇండస్ట్రీ ప్రోడక్ట్ అయిన ఐగ్లో నాకు దొరికిందండి. చాలా గాడ్ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. వాడిన 2 బాక్సుల్లోనే మొత్తం పింపుల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. స్కిన్ గానీ ఆ పింపుల్ వల్ల వచ్చిండే ఘాట్లు గానీ నయమైపోయాయి. ఏ స్పాట్స్ లేకుండా పోయినాయి. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ హెవీగా ఉండేది, ఆ డాండ్రఫ్ గానీ పోయిందండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ వర్క్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యూటీని ఇష్టపడి ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ మన ఐగ్లో. ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చంద్రకళ గారు. సో వండర్ఫుల్ షేరింగ్ అండి. సో అందం ఎవరికి వద్దు, అందరికి కావాలి. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎస్, సో మన ఆర్గనైజేషన్ లో సో వన్ మోర్ ప్రోడక్ట్ 100% వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే ప్రోడక్ట్ అండి. సో మన ఐ స్లిమ్ టెస్ట్ మనీ చెప్పడానికి సో ఐ లైక్ టు ఇన్వైట్ రామ్ కుమార్ గారు ఫ్రమ్ విశాఖపట్నం. సో ఎస్, సో వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మైసెల్ఫ్ రామ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. నరసింహారావు సార్ టీం నెల్లూరు. నేను 106 kgs నుంచి 98 kgsకి వచ్చినట్టు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. 3 monthsలో నేను రిజల్ట్ తీసుకున్నాను ఐ స్లిమ్. ప్రెజెంట్ అయితే 94 ఉన్నా నేను. అంటే ఇంకో 4 kgs కూడా లాస్ అయ్యాను. థ్యాంక్స్ టు ఇండస్ట్రీ ఇంత మంచి ప్రోడక్ట్ మాకు అందించినందుకు. ఎన్నో వెయిట్ లాస్ కోసం చాలా చేశాను మేడం, కానీ ఎప్పుడూ తగ్గలేదు. కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఇండస్ట్రీ థ్యాంక్ టు నరసింహారావు సార్ అండ్ మై మెంటర్ శివ గారు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. సో మనకు తెలుసు వన్స్ వెయిట్ పెరిగితే సర్వ రోగాలకు డోర్ ఓపెన్ చేసినట్టే. సో 100% వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అండి. అది ప్రాక్టికల్ గా విన్న వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. ఎస్, సో మన ఆర్గనైజేషన్ లో స్పెషల్ అండ్ స్పెషలైజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఉమెన్ కోసం తీసుకొచ్చిన ఐ కేర్ టెస్ట్ మనీ చెప్పడానికి వన్స్ అగైన్ ఐ లైక్ టు ఇన్వైట్ చంద్రకళ గారు. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం వాయిస్ వినిపిస్తుందా మేడం? యా కంటిన్యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నేను వచ్చేసి నా అండర్ లో ఐ కేర్ ఒకరికి ఇచ్చానండి. తనకి ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి గర్భాశయంలో ఒక గడ్డ ఉందండి. అది వచ్చేసి దాని వల్ల ఏమవుతుందంటే మంత్లీ వాళ్ళు వచ్చేసి 24,000 హాస్పిటల్ కి పే చేసేవాళ్ళు. మంత్ వచ్చిందంటే కనుక చాలు అనమాట. ఒక 24,000 హాస్పిటల్ కి పెట్టేసి ఆమెకి ఇంకా భరించడానికి పెయిన్ తో బాధపడుతుండేది. అలాంటి సిచ్యువేషన్ లో ఆపరేషన్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ లో మేము వచ్చేసి ఈ ఐ కేర్ ఇచ్చామండి. ఒక 2 months మాకు టైం ఇవ్వండి, ఐ కేర్ యూజ్ చేసి చూడండి అని చెప్పాము. ఆ 2 months మేము మమ్మల్ని బిలీవ్ చేసి వాళ్ళు ఐ కేర్ ఒక 2 products తీసుకున్నారండి. 2 products లో ఏమైందంటే వాళ్ళు 24,000 పెట్టే వాళ్ళు ఈ ఒక్క ఐ కేర్ బాటిల్లోనే వాళ్ళకి రిజల్ట్ తెలిసిందనమాట. మళ్ళీ ఇంకా సెకండ్ బాటిల్ యూజ్ చేశారు, మంచిగానే ఉంది. ఆ 24,000 వాళ్ళకి సేవ్ అయినట్టే. మన 3,600 1 బాటిల్ తోనే ఆ పెయిన్ అనేది పోయింది. ఇప్పుడు 3వ బాటిల్ గానీ యూజ్ చేస్తున్నారండి. వాళ్ళకి తెలుస్తుంది, స్కాన్ చేయకపోయినా గానీ ఆ గడ్డ బాగా తెలిసేదన్నమాట. కడుపు పైన చేస్తే గడ్డ తెలిసేదంట. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందంట. స్కాన్ చేసి స్కాన్ రిపోర్ట్లు కానీ మేము పెడతాం మేడం, చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది ఐ కేర్ అనేసి చెప్తున్నారండి. ఇలా ఎంతో మంది లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో నెక్స్ట్ పీరియడ్ ప్రాబ్లమ్స్ తో చాలా వరకు సఫర్ అవుతున్నారండి. అలాంటి వాళ్ళ పాలిట ఐ కేర్ అనేది ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు మనము.
ఇంత మంచి ప్రోడక్ట్ ని మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ సో మచ్ ఐకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చంద్రకళ గారు. సో వండర్ఫుల్ టెస్టిమోనీ అండి. సో మనకు తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడున్న కండిషన్ లో హార్మోన్ ఇష్యూ వల్ల యూట్రస్ తీసేసే కండిషన్ కి వస్తున్నారు ఉమెన్స్. సో వండర్ఫుల్ టెస్టిమోనీ అబౌట్ ఐ కేర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. సో టెస్టిమోనీ షేర్ చేసిన వాళ్ళందరికీ. సో చూసారు కదండి ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి, మరి ఇంత వండర్ఫుల్ మన లైఫ్ కి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్స్ యూజ్ చేసి టెస్టిమోనీ తీసుకోవడమే కాదు, సో మరి ఇక్కడ మనకి ఇందాక సార్ ఇంకొక మాట చెప్పారు, సో హౌ టు గ్రో వెల్త్. సో మరి వెల్త్ ఎలా ఇస్తుంది మనకు ఆర్గనైజేషన్ అనేది, సో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్స్ అగైన్ ఐ లైక్ టు ఇన్వైట్ పవన్ కుమార్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఈ మాక్సిమం బెనిఫిట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ రియల్లీ గ్రేట్. ఇక్కడ మీకు చూపించిన ప్రతి టెస్టిమోనీ ఏదైతే ఉందో ఆ టెస్టిమోనీ మొత్తం వాళ్ళు యూజ్ చేసి ఆ బెనిఫిట్ ని షేర్ చేశారు, వాళ్ళు అడ్వర్టైజ్ చేయలేదు. అది మనం ఇక్కడ చూడాల్సిన విషయం. సో ఇక్కడ బిజినెస్ అని చెప్పాం, ఒక సొల్యూషన్ అని చెప్పాం, గ్రోయింగ్ వెల్త్ కి ఒక సొల్యూషన్. గ్రోయింగ్ వెల్త్ కి మనకి బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఒక బిజినెస్ ఉంటే తప్పితే ఇప్పుడు మనం వెల్దీగా తయారవడం. ఇక్కడ మనం ఇన్కమ్ సాలరీస్కే లేకపోతే వెల్త్ గురించి మాట్లాడే కెపాసిటీ ఇలాంటి టఫ్ టైంలో ఉండదు. కానీ ఇలాంటి టఫ్ టైంలో మనం వెల్త్ గురించి మాట్లాడాలంటే మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ కావాలి. సొల్యూషన్ మనం బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ని క్రియేట్ చేయటం. ఆ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ కి ఇక్కడ ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అవసరం లేదు, నో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్, నో స్టాక్స్, ఓన్లీ పర్సనల్ మనకి ఏదైతే కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ మన చాయిస్ ఐపల్స్ మాత్రమే కావాలి. అలాగే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్లెక్సిబుల్ అండ్ పార్ట్ టైం అండ్ వర్క్ బిజినెస్ ఫ్రమ్ హోమ్. మనం ఈ బిజినెస్ ని మన ఇంట్లో కూర్చొని ఈ బిజినెస్ పాన్ ఇండియా అండ్ యుఎస్ఏ మనం ఆపరేట్ చేయడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. సో ఆ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ కి మనం మన స్పేర్ టైం ని ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఇక్కడ మనం చేయాల్సిన ఇక్కడ నుంచి ఒక మీకు ఇన్కమ్ గురించి మాట్లాడతాం, దాన్ని కొంచెం ప్రాపర్ గా ఉండండి. కన్జ్యూమ్ గ్రేట్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటూ మన హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన స్పేర్ టైం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ ని మనం ఈ బెనిఫిట్స్ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ ని బిజినెస్ ని ప్రమోట్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే మనం ఉండాల్సిన లైఫ్ లో మనం అనుకున్నది. చాలా మంది వాళ్ళు చదువుకునేటప్పుడు ఒకటి అనుకుంటారు, చదువుకున్నాక ఒకటి అవుతారు, ఫైనల్ గా ఒకలా ఉంటారు. అలా కాకుండా మనం అనుకున్న లైఫ్ ని లీడ్ చేయడానికి ఇక్కడ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. బట్ ఆ ఆపర్చునిటీ మనకు ఉపయోగపడాలంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి, మనం నేర్చుకున్న విషయాన్ని నేర్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మైండ్ స్పేస్ లో మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి ఈ బిజినెస్ ని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మన ఐడియాస్ ని ప్రాపర్ గా షేర్ చేయడం ఎవరికంటే మనలాగా ఉండే వాళ్ళకి, లైక్ మైండెడ్ పీపుల్ కి. అండ్ 2 to 6 hours మనం స్పెండ్ చేస్తూ ఈ క్రెడిబిలిటీ ఆఫ్ ద కన్జ్యూమర్ రికమెండేషన్ ని మనం రికమెండ్ చేస్తూ, అంటే ఈ కన్జ్యూమర్ మనం ఎవరైనా కన్జ్యూమర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ని పర్చేస్ చేశారు, ఆ పర్చేస్ చేసినప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది, తయారు చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసిన బెనిఫిట్స్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చిన బెనిఫిట్స్ ని రికమెండ్ చేస్తే మనకి ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి చూద్దాం. కామన్ ట్రెడిషనల్ వేలో మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్, టీవీ యాడ్స్ అవన్నీ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రిటైలర్, ఇలా డిఫరెంట్ పీపుల్ అందరూ ఉంటారు. మనం ఫైనల్ గా రిటైల్ షాప్ దగ్గర కొనుక్కుంటాం. ఇప్పుడు ఈ మీకు కనిపిస్తున్న ఈ 5 members ఎవరైతే ఉన్నారో, గ్లో సైన్ బోర్డ్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ లో వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళు తయారైన ఒక ప్రొడక్ట్ ని తీసుకొచ్చి, ఒక ప్రొడక్ట్ తయారైంది, ఆ ప్రొడక్ట్ ఒక చోట తయారైంది, దాన్ని తీసుకొచ్చి మీకు అందించడానికి కావాల్సిన మధ్యలో ఉన్న వాహకాలు వీళ్ళు, దానికి వాళ్ళు ఒక 70% తీసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్స్, సూపర్ స్టాకిస్ట్. ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం కన్జ్యూమ్ చేసాం, ఆ కన్జ్యూమ్ చేసిన బెనిఫిట్ ని అక్కడ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేసాం. అన్ని చోట్ల జరిగేది ఇదే. కాకపోతే దీన్ని మనం ఇక్కడ ఎలా చేయాలనే దాన్ని మనం పెట్టుకోవడం. ఇక్కడ చూడండి, ఈ రిఫర్ చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్ వస్తుందంటే, ఈ కన్జ్యూమర్ రిఫరల్ ద్వారా ఇక్కడ వీళ్ళు ఏదైతే బెనిఫిట్స్ తీసుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ మన రికమెండేషన్స్ వలన మనకి మనీ ఫామ్ లో మనకి జనరేట్ అవుతుంది. అంటే మనం ఫీల్ అయిన విషయాన్ని దాన్ని మనం
రికమెండ్ చేయడం ద్వారా ఆ బెనిఫిట్ ని వాళ్ళకి షేర్ చేసి, ఆ షేర్ చేసిన బెనిఫిట్ వల్ల మనం ఇక్కడ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ కాంపన్సేషన్ ప్లాన్ ఇచ్చారు. ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. వీటి గురించి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది వాట్ ఈస్ రిటైల్ ప్రాఫిట్, టాప్ రిటైలర్ బోనస్, బిజినెస్ ఓపెనింగ్, డ్యూయల్ టీమ్ బోనస్, ర్యాంక్ మెయింటెనెన్స్, కో అప్లికెంట్ బోనస్, సింగిల్ టీమ్ బోనస్, సుపీరియర్ పూల్ బోనస్, రివార్డ్ ప్రోగ్రామ్. ఇలా ప్రైమరీ ఇన్కమ్ ఉంటుంది. సెకండరీ పర్సనల్ టర్న్ ఓవర్, మనం ఓన్ గా టర్న్ ఓవర్ చేయడం ద్వారా ఒకటి బిజినెస్ ని 2 టైప్స్ లో చేయొచ్చు. మనం ఈ బిజినెస్ చేసే లాంటి వాళ్ళని డెవలప్ చేయడం అండ్ మనం పర్సనల్ గా బిజినెస్ చేయడం అంటే సెకండరీ ఇన్కమ్. ప్రెసిడెన్షియల్ అప్గ్రేడేషన్, లాయల్టీ, వివో టీమ్, క్యాష్ బ్యాక్, ఇలాంటి ఫామ్ లో మనం ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్, నౌ ఇట్ ఈస్ ఏ సిలబస్. డైరెక్ట్ సెల్లింగ్ is the syllabus to many number of the university like Delhi University, Mahatma Gandhi University, Anna University, Kerala, Karnataka universities లో ఇది ఒక సిలబస్. నెక్స్ట్ జనరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ గ్రాడ్యుయేషన్ తో వచ్చి నెక్స్ట్ జనరేషన్ ఈ బిజినెస్ ని చేసేలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. లైక్ ఇక్కడ ఎలాగా మనం ఈ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు, రూట్స్ ని డెవలప్ చేసి మనం ఎలా ఫ్రూట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మన ఇండివిడ్యువల్ ఎఫర్ట్ ఫస్ట్ మనం ఎలాగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనం ఈ బిజినెస్ ని కొన్ని కేవైసీస్, నో యువర్ కస్టమర్ కి మనం ఈ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేస్తూ ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక 5 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 5 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో మనకు కావాల్సినవి పర్చేస్ చేసుకొని మినిమం 8 యూనిట్స్, ఎందుకంటే మనం ఎక్కువ పర్చేస్ చేయడానికి లేదు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ 8 యూనిట్స్ పర్చేస్ చేసి ఆ పర్చేస్ చేసిన విధానాన్ని మనం నేర్పించడం ద్వారా, ఆ పర్చేస్ చేసిన విధానాన్ని మనకు నేర్పించడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్. మనకి రిటైల్ ప్రాఫిట్ ఫామ్ లో ఒక 20% రిటైల్ ప్రాఫిట్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనల్ని పాయింట్ వాల్యూ అని ఉంటారు. ఈ పాయింట్ వాల్యూ ఏంటంటే ఒక్కొక్క ప్రొడక్ట్ 25 పాయింట్ వాల్యూ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ బిజినెస్ కి ఈ లాంగ్వేజ్, లైక్ కంప్యూటర్ బిజినెస్ కి సి లాంగ్వేజ్ ఉన్నట్టుగా మన బిజినెస్ కి పివి లాంగ్వేజ్ ఉంటుంది. పాయింట్ వాల్యూ, ఈ పాయింట్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ బిజినెస్ ని మనం వీక్లీ బేస్ లో బిజినెస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వీక్లీ బేస్ లో బిజినెస్ క్యాలిక్యులేషన్ అంటే ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ ఫ్రైడేకి ఒక సైక్లిక్ వీక్. మనకి సైక్లిక్ మంత్ 1వ తేదీ నుంచి 30వ తేదీకి ఎలా అయితే ఉంటుందో, ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31కి ఎలా అయితే ఒక 1 ఇయర్ ఉంటుందో, క్యాలెండర్ ఇయర్, క్యాలెండర్ మంత్ ఉంటుందో, ఇక్కడ క్యాలెండర్ వీక్, సైక్లిక్ వీక్ ఉంటుంది. ఈ సైక్లిక్ వీక్ ఎలా అంటే ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ ఫ్రైడేకి ఏదైతే టర్న్ ఓవర్ జరిగిందో దాని మీద మీకు రిటైల్ ప్రాఫిట్ ఏమో 20% ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల మనం ఈ రిటైల్ ప్రాఫిట్ తీసుకునే లాంటి వాళ్ళని మనం వాళ్ళకి నేర్పించడం ద్వారా ఈ బిజినెస్ లో చాలా మంది దీన్ని చేర్పించడం అనుకుంటారు. చేర్పించడం కాదండి, ఇది నేర్పించడం. 200 పాయింట్ వాల్యూమ్, 200 పాయింట్ వాల్యూమ్. ఈ బిజినెస్ లో ఒక 2 పార్ట్నర్స్ మనం సెలెక్ట్ చేసుకుని, ఒక బ్లూ జోన్, గ్రీన్ జోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కవిత గారు ఉన్నారు, జాన్ గారు ఉన్నారు. కవిత గారు, జాన్ గారికి ఈ బిజినెస్ ని నేను ఎలా 200 PV పర్చేస్ చేయాలి అంటే 8 ప్రొడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఫస్ట్ దానికంటే ముందు ఎందుకు పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసిన తర్వాత ఎందుకు పర్చేస్ చేశారో తెలుసుకున్నాక ఎలా పర్చేస్ చేయాలి, చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ యూజ్ చేసి బెనిఫిట్స్ తీసుకున్న విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం, నేర్పించడం వలన ఇక్కడ 1000 రూపీస్ కవిత గారిని ఈ బిజినెస్ లో రిక్రూట్ చేసినందుకు, జాన్ గారిని రిక్రూట్ చేసినందుకు ఒక 1000 రూపీస్ బిజినెస్ ఓపెనింగ్ బోనస్ ఫామ్ లో మనకి వస్తుంది. అది మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. డ్యూయల్ టీమ్ బోనస్ చూసుకుంటే మన టీమ్ ఎఫర్ట్ అంటే కవిత గారు బిజినెస్ స్టార్ట్ చేశారు, జాన్ గారు బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని కవిత గారికి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బిజినెస్ ని తనకు నేర్పించాను, అలాగా ఈ బ్లూ జోన్ లో ఉండే వాళ్ళు కవిత గారు తను ఇండివిజువల్ గా ఈ బిజినెస్ ని డెవలప్ చేసిన, లేకపోతే తను కొంతమందిని రిక్రూట్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ డెవలప్ చేయడం ద్వారా, జాన్ గారు కూడా అలాగే ఈ బిజినెస్ డెవలప్ చేయడం 600 గ్రూప్ వాల్యూమ్ మనం తీసుకున్నట్టయితే, అంటే మనం ఇండివిజువల్ గా చేస్తే పర్సనల్ వాల్యూమ్ కింద లేదు పాయింట్ వాల్యూమ్ కింద, గ్రూప్ అందరూ క్రియేట్ చేస్తే అది గ్రూప్ వాల్యూమ్ కింద కన్సిడర్ చేస్తే ఈ 600 గ్రూప్ వాల్యూమ్ వలన 6000 రూపీస్, అంటే వాళ్ళకి ఈ 600 గ్రూప్ వాల్యూమ్ ఎలా జనరేట్ చేయాలో నేను నేర్పించినందుకు 6000 రూపీస్. అండ్ 1000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయితే 10,000,
ఇక్కడ 2000 గ్రూప్ వాల్యూమ్ అనేది 20,000 అండ్ మనకి అలా ఇన్కమ్ ఫామ్ లో జనరేట్ అవుతుంది. అయితే కవిత గారు, జాన్ గారు ఇద్దరు ఒక ప్లేస్ లో ఉన్న ఇద్దరు 2 టైప్ ఆఫ్ షాప్స్ లేదా 2 టైప్ ఆఫ్ మార్కెట్. తను హైదరాబాద్ లో ఉండొచ్చు, జాన్ గారు వైజాగ్ లో ఉండొచ్చు. 2 చోట్ల కళానికేతన్ ఒకేలాంటి శారీస్, ఒకేలాంటి అన్ని ఎక్విప్మెంట్, ఒకేలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినా కానీ 2 చోట్ల మార్కెట్ ఈజ్ డిఫరెంట్. ఒక చోట టర్న్ ఓవర్ ఎక్కువ రావచ్చు, ఒక చోట టర్న్ ఓవర్ తక్కువ రావచ్చు. అలాంటప్పుడు ఎలాగ ఈ రెండిట్లో ఏదైతే ఈక్వల్ ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసి ఎక్సెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్ మీ అకౌంట్ లోనే క్రెడిట్ చేస్తూ ఉంటారు. మీ అకౌంట్ లోనే క్యారీ ఫార్వర్డ్ ఎఫెక్ట్ అంటారు. అది నెక్స్ట్ మీకు ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో ఆ మ్యాచింగ్ అయిన దాన్ని క్యాష్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఎక్సెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ వాల్యూమ్ అది మీ అకౌంట్ లోనే క్రెడిట్ చేస్తారు. ఇక్కడ మీకు ఆ విజువల్ కనిపిస్తుంది. ఎక్సెస్ వాల్యూమ్ ని ఇక్కడ 700 గ్రూప్ వాల్యూమ్ యాడ్ అయింది, మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. 4,000 గ్రూప్ వాల్యూమ్ జరిగింది 40,000, 10,000 గ్రూప్ వాల్యూమ్ జరిగింది 1 lakh, 25,000 గ్రూప్ వాల్యూమ్ జరిగింది 2,50,000 rupees per week. That is the weekly maximum earning potentiality in Indus Viva. Even 40,000 group volume జరిగింది, the maximum potentiality will be earning potential 2,50,000 rupees per week. 2 ways of growth చూసుకుంటే నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయడం. ఎందుకు? మోర్ నెంబర్ ఆఫ్ ది రిజల్ట్ వచ్చినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ది షాప్స్ ని మనం డెవలప్ చేస్తూ ఉంటాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ నెట్వర్క్ ఎక్స్పాన్షన్, మోర్ నెంబర్ ఆఫ్ ది షాప్, మోర్ నెంబర్ ఆఫ్ ది పీపుల్ కి ఈ అవకాశాన్ని మనం ఇచ్చే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్, ఫ్రాంచైజీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాని ఎక్స్పాన్షన్. నెట్వర్క్ కన్సంప్షన్, ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారో లేకపోతే ఈ బిజినెస్ ద్వారా ఈ ప్రొడక్ట్ బెనిఫిట్స్ ని ఎక్కువ మంది కస్టమర్స్ కి అందిస్తూ ఉన్నారు అంటే నెట్వర్క్ కన్సంప్షన్. వాళ్ళు రెగ్యులర్ గా ఈ ప్రొడక్ట్స్ మనం చూస్తే అన్ని హాలిస్టిక్ ప్రిపరేషన్స్, అన్ని న్యూట్రాస్యూటికల్స్, ఆల్ ద ఫుడ్ సప్లిమెంటరీస్, ఆల్ దీస్ ఆర్ ఆల్ నాట్ మెడిసిన్స్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్, ఆల్ ఆర్ ద న్యూట్రిషన్ సప్లిమెంటేషన్, ఆర్గానిక్ పోర్ట్ఫోలియో. సో ఈ ప్రొడక్ట్స్ ని మనం కన్జ్యూమ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పర్సన్ ఉన్నారు, ఆ డయాబెటిక్ పర్సన్ తను లైఫ్ టైం ఈ ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు. అలాగే ఒక స్టాండర్డ్ కన్జ్యూమర్స్ ని మనం ఆ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే నెట్వర్క్ ఎక్స్పాన్షన్, నెట్వర్క్ కన్జంప్షన్ ద్వారా మంత్లీ పర్సనల్ టర్న్ ఓవర్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ బిజినెస్ ని మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా మనం రిక్రూట్ అవుతాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ మినిమం క్వాలిటీస్, వ్యాపారాన్ని ఆపరేట్ చేయడం, బిజినెస్ ని మనం ఆపరేట్ చేయడమే డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ క్వాలిటీ. సో అలా మినిమం పర్చేస్ మన కస్టమర్స్ డెవలప్ చేస్తూ అండ్ కొంతమంది కస్టమర్స్ కి ఈ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ మనం ఈ 2,50,000 వీక్లీ పొటెన్షియాలిటీని మనం ఎంజాయ్ చేయొచ్చు. ర్యాంక్ మెయింటెనెన్స్, దిస్ ఇస్ వన్స్ మీరు మీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ అండ్ ఈ ర్యాంక్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఈ 3 థింగ్స్ కనుక్కుంటే ఇది మీకు రెవెన్యూ జనరేట్ చేసే పార్ట్, రైట్? అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండస్ వివాలో ఇప్పటి వరకు కామన్ గా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మేము దివాలా తీసాం, లేకపోతే మేము నష్టపోయాం, నా ఎయిర్లైన్స్ సస్పెండ్ అయ్యాయి, మాకు ఇంటర్నేషనల్ కార్గో ఆగిపోయింది, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇవన్నీ జనం చెబుతుంటే ఇండస్ వివా క్రోర్పతి క్రియేట్ చేసింది. ఇక్కడ ఇవాళ మనకున్న గెస్ట్ ఇక్కడ నందు ఉపేంద్ర గారు ఉన్నారు. And you can see me here, and my sponsor is here, and my friend Ramakrishna Gavarneni garu is there, Srinivas Reddy garu, many number of the people, Andhra Telangana nunchi Noor Muhammad garu unnaru dintlo. So andaru ee crorepathies ni generate chesina oka wonderful organization. Elaga ivanni sadhyapadutunnayi ante exactly ikkadunna system, ఈ వైబ్రెంట్ వివర్ సిస్టమ్, ఈ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. దయచేసి ఈ బిజినెస్ లో ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, మనం నేర్చుకొని నేర్పించే బిజినెస్ ఇది, చేర్చుకొని చేర్పించే బిజినెస్ కాదు. చాలా మంది ఈ బిజినెస్ ని చేర్చుకొని చేర్పించే బిజినెస్ అనుకొని చేరుతున్నారు, అందుకని వాళ్ళకి ఆ డబ్బులు రావట్లేదు. ఇది నేర్చుకొని నేర్పించే బిజినెస్, ఇక్కడున్న సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతాం. సో ఆర్ యు బిల్డింగ్ ఏ బ్రిడ్జ్ టు నో వేర్? ఎక్కడా లేని బ్రిడ్జ్ ని, ఎక్కడా ఉండని అవసరం లేని వాటిని నిర్మిస్తూనే పోతామా? మనకి ఇప్పుడు అవి వాటితో అవసరం లేనప్పుడు, రోడ్లు వెహికల్స్ అవసరం లేనప్పుడు మనకి ఇక్కడ ఇండస్ వివా ఇస్తున్న ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి?
మనకి వాటితో అవసరం లేనప్పుడు ఇక్కడ డ్రోన్స్ హెల్ప్ తీసుకున్నాం మనం. ద స్కై ఈజ్ ద లిమిట్, ఇండస్ట్రీ ఈజ్ వన్ ప్లాట్ఫామ్. గుడ్ మై షిఫ్టింగ్ రివర్స్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దారులు మార్చుకునే విషయాలు, లేదు దారి మార్చుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతని సృష్టించే ఆపర్చునిటీని డెవలప్ చేద్దామా మన టైంని, మనీని, బ్రెయిన్ని ఇన్వెస్ట్ చేసి. అలా కాదు, మనల్ని లైఫ్ టైం లీడ్ చేసే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ వెల్కమ్ టు ద స్కై విత్ ఇండస్ వివా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు ఈ బిజినెస్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రైమరీ సెకండరీ ఇన్కమ్ గురించి, ర్యాంక్ మెయింటెనెన్స్ గురించి అండ్ ఈ ప్రొడక్ట్స్ గురించి, మిగిలిన బెనిఫిట్స్ గురించి, దీంట్లో ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి ఈ బిజినెస్ ఎలా చేయాలని. ఎందుకు చేయాలని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు షేర్ అబౌట్ దిస్ వండర్ఫుల్ అండ్ స్పెక్టాక్యులర్ ప్రాజెక్ట్. I wish you all the very best. Stay home, stay safe. Loka samasta sukhino bhavantu. Back to Kavita ma'am. Thank you, sir. So wonderful presentation. So how to earn 2.5 lakhs weekly. సో నేను ఇనిషియల్ గా చెప్పాను, ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ఒక కామన్ మ్యాన్ గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సో వీక్లీ 2.5 lakhs తీసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి మనకు వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన పవన్ సార్ కి సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ గ్రాండ్ అప్లాస్ విష్ చేస్తే సో చాలా బాగుంటుంది. ఎందుకంటే సో ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ని చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యే విధంగా చాలా పర్టికులర్ గా చెప్పారు. సో పాయింట్ బై పాయింట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్. అండ్ ఎస్, సో ఈ ఆర్గనైజేషన్ లో ప్రొడక్ట్ తీసుకొని రిజల్ట్ తీసుకున్న పీపుల్ ని చూసాం. అదే విధంగా సో ఇందాక సార్ చెప్పారు ఇన్కమ్ తీసుకోవచ్చు వీక్లీ అని చెప్పి. సో మరి వీక్లీ 5,000, 10,000, 20,000, 50,000 సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే వీక్లీ 2.5 lakhs ఉంది. సో అలా తీసుకుంటున్న పీపుల్ ని, సో బిజినెస్ సక్సెస్ అయిన పీపుల్ ని నేను ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను. సో మీరందరూ సో వన్స్ అగైన్ సో మీ ఎనర్జీ, సో మీ అప్లాస్, మీ థమ్స్ రూపంలో చూపిస్తే నేను ఇన్వైట్ చేస్తానండి. ఎస్, థ్యాంక్ యూ రెస్పాండ్ అవుతున్న వాళ్ళందరికీ. సో మన ఆర్గనైజేషన్ లో సో రూబీ ఎగ్జిక్యూటివ్ అంటే 2.5 lakhs అండ్ అబో ఇన్కమ్ తీసుకున్న పర్సన్ రూబీ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఒక ఉమెన్ గా, ఒక హౌస్ వైఫ్ గా తనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ చూస్ చేసుకొని సో నియర్లీ మోర్ దాన్ 7 lakhs అండ్ అబో ఇన్కమ్ తీసుకున్న పర్సన్. సో ఐడ్ లైక్ టు ఇన్వైట్ సో నోముల మమత గారు. సో ప్లీజ్ వెల్కమ్ మేడం ఫ్రమ్ కరీంనగర్. ప్లీజ్ వెల్కమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ గ్రాండ్ అప్లాస్. సో మమత గారు ఒకసారి హ్యాండ్ రైజ్ అయ్యండి మేడం. Yeah, thank you. Yeah, unmute yourself. Good evening, madam. Good evening, Pavan sir. All of you, good evening. My name is Mamata Andi from Karimnagar. నేను వచ్చేసి ఈ బిజినెస్ లోకి వాయిస్ వినిపిస్తుందా మేడం? Yes, madam, clear. Continue. ఓకే. ఈ బిజినెస్ లోకి నాకు ఒక ప్రొడక్ట్ ద్వారా నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యానండి. నాకు మా సిస్టర్ సజెషన్ చేశారు. నా హెల్త్ వచ్చేసి పిసిఓడి ప్రాబ్లం అనేది ఉండేది. ఒక 9 years నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లము. దానికి నేను ఆల్టర్నేట్ గా మన హైపల్స్ వాడుకున్నాను. మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నాకు జస్ట్ 3 months లోనే పిసిఓడి క్యూర్ అవుతూ ఒక మళ్ళీ 9 years తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ఒక మంచి రిజల్ట్ తీసుకున్నాను. మా బాబును కూడా అంటే 9 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ లో కూడా నో మెడిసిన్, ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా నేను ఈరోజు ఐపల్స్ తీసుకోవడం వల్ల ఒక బాబుకి జన్మనివ్వడం జరిగిన ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఒక బాబుకు జన్మనివ్వడమే కాదు, ఒక వండర్ఫుల్ లైఫ్ ని, ఒక ఆపర్చునిటీని మనకి ఇండస్ట్రీ ఇచ్చింది. ఇప్పటిదాకా మనకు చాలా టెస్టిమోనియల్స్ చూసాము. ఒక్కొక్కరి ఒక్కొక్క టెస్టిమోనియల్స్. అట్లానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కోసం మనకు ఒక స్పెషల్ గా లేడీస్ కోసం ఒక ఐ కేర్ కూడా ఇచ్చారు. అట్లాంటి వండర్ఫుల్ మన ఇండస్ట్రీకి ఎన్నిసార్లు అయినా కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. నా తరపు నుంచి ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలా నాకు బిజినెస్ ఒక 6 months బాబుని తీసుకొని నేను ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళ సక్సెస్ కావాలని అడిగినప్పుడు నాకు స్పాన్సర్ రజిత చంద్రశేఖర్ గారు, నా అప్లైనర్ కవిత శ్రీనివాస్ రెడ్డి గారు, చిన్న బాబు ఉన్నాడు కదా, బాబుతో ఏం చేస్తామంటే నా కమిట్మెంట్ చూసి ఎక్కడికి వెళ్ళినా, ఏ ట్రైనింగ్ కి వెళ్ళినా ఇక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా జూమ్ లో చూస్తున్నారు. కానీ నేనైతే ప్రతి మీటింగ్ కి చిన్న బాబుని తీసుకెళ్లి హైదరాబాద్ లో కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా గానీ బాబుని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఆర్టీపీ కూడా అలా బాబుని తీసుకుని వెళ్ళి నా కమిట్మెంట్ చూసి కరీంనగర్ లో నాకు కవిత శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలా నేను ఒక 8 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మనం షేర్ చేయడం, ఇక్కడ ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు మనం నేర్చుకుంటూ నేర్పించడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం ప్రొడక్ట్ వాడుకొని ఇంకొకరికి షేర్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే షేర్ చేస్తామో తర్వాత మనం నేర్చుకుంటూ ప్రతి సబ్జెక్ట్ ని మనం నేర్చుకుంటూ నేర్పించడమే.
ఇక్కడ ఈ 4 పాయింట్సే ఉన్నాయి. వీటిని మనం ఫాలో అయితే కంపల్సరీగా సక్సెస్ అవ్వచ్చు. ఎవరైతే మనల్ని తీసుకొచ్చిన పర్సన్ ని, మన అప్లైనర్ ని బిలీవ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే అది మనం గుడ్డిగా ఒక బ్లైండ్ గా వాళ్ళ చేయి పట్టుకొని నడిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ వల్ల సక్సెస్ అవ్వచ్చు. అలా సక్సెస్ అయిన పీపుల్ ని మనం చాలా మంది చూస్తున్నాం. ఇక్కడ జూమ్ రూమ్ లో అయితే పవన్ సార్, కవిత శ్రీనివాస్ రెడ్డి మేడం వీళ్ళు ఉన్నారు. అలాగే మనకు ప్రతి ఒక్క లీడర్ మనకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. నాకైతే వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ మా స్పాన్సర్ అప్లైనర్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఒక హౌస్ వైఫ్ టు ఎంటర్ప్రెన్యూర్ తన హ్యాపీనెస్ చూసాము. సో ఈ ఆర్గనైజేషన్ తనకి ఏమి ఇచ్చింది, ఒక వండర్ఫుల్ హెల్త్ అట్ ది సేమ్ టైం. సో ఒక more than 8 lakhs ఇన్కమ్ తీసుకున్నారు త్రూ వండర్ఫుల్ బిజినెస్ టెస్టిమనీ మేడం. ఎస్. సో వన్ మోర్ పర్సన్. సో ఈ ఆర్గనైజేషన్ లో సో పోల్ ఎగ్జిక్యూటివ్ అంటే more than 7.5 lakhs నుంచి సో 20 lakhs ఎంత తీసుకున్నా పోల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో అలా ఈ ఆర్గనైజేషన్ లో పోల్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. సో వినయ్ కుమార్ గారు ఫ్రమ్ బాపట్ల. సో ప్లీజ్ వెల్కమ్ సార్ with all of your grand applause. Good evening, Kavita madam. Good evening, sir. My voice is audible, madam? Yes, sir. Continue. Thanks for inviting me, madam. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు దీని గురించి నా ఇంట్రొడక్షన్ చెప్పే ముందు కూడా ఈ ప్రాజెక్ట్ లో నేను ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా మీ ముందు మాట్లాడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ పవన్ సార్. థ్యాంక్ యూ సార్, యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ గుడ్ ఈవినింగ్ నందు మేడం. అయితే మై సెల్ఫ్ ఏంటంటే నా పేరు వినయ్ కుమార్ రెడ్డి ఫ్రమ్ బాపట్ల అండి. నేను బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాను. అయితే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఇంట్రడ్యూస్ చేసింది నా అప్లైనర్, నా కొలీగ్, ఫ్రెండ్, పార్ట్నర్ మిస్టర్ ఆట్ల జనార్దన్ రెడ్డి గారు. ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ అందరూ చెప్పారు చాలా బాగా వండర్ఫుల్, సచ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్. అయితే నాకు ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయడం బ్యాక్ సైడ్ ఒక వన్ అండ్ ఓన్లీ రీజన్ సక్సెస్ అవ్వడం అండ్ వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం కోసం తీసుకున్నాను. అయితే దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి చెక్ చేస్తే ఈ పాండమిక్ కండిషన్ లో జాబ్ లాసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రైవేట్ జాబ్స్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. క్రోర్స్ అండ్ జాబ్స్ క్లాస్ జరిగింది. గవర్నమెంట్ జాబ్ గురించి అంతకుముందు ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్డ్ తర్వాత అయినా సమ్ పెన్షన్ వస్తుంది, కనీసం లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు కరెంట్ కండిషన్ లో పెన్షన్స్ కూడా లేవు. 20 years బ్యాక్ పెన్షన్స్ కూడా తీసేశారు. అండ్ లైఫ్ ని లీడ్ చేయడం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఈ రోజు రేపు ఏ బిజినెస్ పెట్టినా ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి, ఎంతకాలం వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇలాంటి కండిషన్ లో ఎవరు కూడా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఎన్ని షట్టర్స్ క్లోజ్ చేశారో, ఎన్ని కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయో మనం చెక్ చేస్తూనే ఉన్నాం. అలాంటి కండిషన్ లో ఎవరు కూడా లైఫ్ చేంజింగ్, ఒక ప్యాసివ్ లైఫ్ కావచ్చు, వండర్ఫుల్ లైఫ్ కావచ్చు, ఈ పాయింట్స్ గురించి ఆలోచించడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అలాంటి కండిషన్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో ప్యాసివ్ వచ్చి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలా మంది ఇంతకుముందు మాట్లాడుకుంటాం, మా తాతలకి 100 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, లేకపోతే 100 ఉన్నాం. ఈ మధ్యలో మనం అలా చెప్పుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే తాతలు పనిపోయింది, తాతలు అలాగే ఉన్నారు, తండ్రులు అలాగే ఉన్నారు, మళ్ళీ మనం కూడా అలాగే ఉన్నాం, మన పిల్లలకి కూడా ఇవ్వబోయేది ఏమీ లేదని అందరికి అర్థమైపోయింది. అలాంటి కండిషన్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఈ బిజినెస్ లో రేపు మన పిల్లలకి ఏమి ఇస్తామనంటే మనమే లైఫ్ అంతా కాంప్రమైజ్ అవుతూ దారుణమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటే మన పిల్లలకి ఏమి ఇవ్వగలం, వాళ్ళు కూడా మన లెక్కే ఉంటారు. అలాంటి కండిషన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 1 year 1.5 year జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మనం ఎంతైతే ఒక ఎంపైర్ ని క్రియేట్ చేస్తామో దాని నుంచి మనకు వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ 1 year 1.5 year తర్వాత వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వగలుగుతారు. అంటే ఇన్ కేస్ ఎనీ కండిషన్స్ మనం లేనప్పుడు మన పిల్లలకి ఈ గా ఇవ్వచ్చు. అలాంటి ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇది. టేక్ ఎ డెసిషన్. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ కుమార్ గారు. సో వండర్ఫుల్ బిజినెస్ టెస్టిమనీ. సో సార్ 100%. సో ఇక్కడ పాసివ్ ఇన్కమ్ అనేది 100% మనం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కి కూడా పాస్ అవుట్ అవుతుంది. సో వండర్ఫుల్ బిజినెస్ టెస్టిమనీ సార్. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఎస్. సో వెయిటింగ్ ఇస్ ఓవర్ అండి. సో ఈ రోజు 100% ఈ రోజు ఇంతసేపు మనం ప్రెజెంటేషన్ విన్నాము. ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన పర్సన్స్ చాలా మందిని చూసాము. బట్ సో నేను ఇప్పుడు ఇన్వైట్ చేయబోయే పర్సన్ టుడే అవర్ కీనోట్ స్పీకర్. సో ఒక ఉమెన్ గా తనకు ప్రూవ్ చేసుకోవడానికి బిఫోర్ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి సో తను
అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ చూస్ చేసుకొని సో టుగెదర్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక బ్యూటిఫుల్ కపుల్ గా సో యంగెస్ట్ ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ వెల్కమ్ నందు మేడం, ప్లీజ్ వెల్కమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ గ్రాండ్ అప్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా శుభ సాయంత్రం, హ్యాపీ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ గ్రేట్ ఇన్వైటింగ్ మీ కవిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అండ్ అదేవిధంగా ఈరోజు అందరూ విన్నారు, ప్రజెంట్ కండిషన్ మనందరికీ తెలుసు, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటువంటి అవకాశాలు లేవని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఈ రోజు న్యూ పర్సన్స్ ఎవరైతే వచ్చారో మీ అందరికీ చెప్తున్నాను, మీరు విన్నారు, నారాయణ పవన్ కుమార్ గారు వండర్ఫుల్ గా చెప్పారు, వెల్కమ్ చెప్తున్నారు. దేంట్లో కంటే వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్, అవకాశాల ప్రపంచంలోకి వెల్కమ్ చెప్తున్నారు. కానీ బయట మనం వినే మాట ఏంటి అంటే ఎక్కడ కూడా అవకాశాలు లేవు. మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, ఏదైనా అవకాశం ఉందా అంటే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఆల్మోస్ట్ అందరూ అదే మాట వినుంటారు. కానీ ఈ రోజు పవన్ కుమార్ గారు వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మీ అందరికి కూడా వామ్ వెల్కమ్. అండ్ అదే విధంగా ఈ రోజు ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి వచ్చిన బెస్ట్ రిజల్ట్ ని, అండ్ అదే విధంగా ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని విత్ వాళ్ళ ఫేస్ లో కనిపించేలాగా వాళ్ళు చెప్పడం జరిగింది వండర్ఫుల్ గా. మీరందరూ కూడా అనుకుంటూ ఉంటున్నారా వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు ఏంటి అనేది, జస్ట్ మీరు కూడా ఈ బిజినెస్ ని టేక్ ఆఫ్ చేసుకొని విత్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళతో ఒక్కసారి కనుక మీరు క్లారిఫికేషన్ తీసుకున్నట్లయితే సేమ్ నెక్స్ట్ కొన్ని రోజులలోనే మీరు కూడా వీళ్ళలాగే మాట్లాడతారు. ఎందుకంటే ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిందంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు యూజ్ చేశారు అండ్ ఇన్కమ్ అర్న్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ బిజినెస్ ని హార్ట్ఫుల్ గా టేక్ ఆఫ్ చేశారు. కాబట్టి ప్రొడక్ట్ గురించి అండ్ అదే విధంగా బిజినెస్ ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో, హెల్దీగా వెల్త్ ని ఇన్కమ్ ఎర్న్ చేశారో వాళ్ళకి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ షేరింగ్. ఎందుకంటే మన బిజినెస్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్, కాబట్టి మన మౌత్ పబ్లిషన్ ద్వారానే నలుగురు ఈ ప్రొడక్ట్ ని ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ చాలా మంది ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ కూడా మన వల్ల, అంటే ఒక ఆపర్చునిటీ త్రూ మన మౌత్ పబ్లిషన్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అదే విధంగా మై సెల్ఫ్ నందు ఉపేందర్ మేడం చెప్పారు, బిఫోర్ యాజ్ ఎ హౌస్ వైఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ కూడా ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను, చాలా అంటే చాలా. కాకపోతే నా ఎగ్జామ్స్, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేసరికి జాబ్స్ అనేవి డిలే అయిపోయాయి. దెన్ దాంతో నార్మల్ గా హౌస్ వైఫ్ గా ఉండడం కంటే ఏదో ఒక సపోర్ట్ అయితే చేయాలని నేను ఇండస్ట్రీస్ రన్ చేసుకున్నాను. అటువంటి టైంలో ఆల్మోస్ట్ ఈ రోజు ఇక్కడ నాకు తెలిసి చాలా మంది మిమ్మల్ని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి ఉంటారు, రిలేషన్స్ కొంతమంది రోజు ఫోన్ చేస్తున్నారా ఎందుకు గోలా, ఒకసారి వెళ్ళొస్తే బాగుందని వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ నేనైతే హ్యాపీగా మా హస్బెండ్ కి తన ఫ్రెండ్, నాకు బ్రదర్, రెండు ఉన్నాయి, రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ, ఎందుకంటే మీరు చూడండి ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ ఫ్రెండ్, ఆల్మోస్ట్ మనకి ప్రతి గుడ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏది చేసినా కానీ మన ఫ్రెండ్ కి కూడా చెప్పాలరా, ఎందుకు అంటే మనం గ్రో అవతం పాటు మన ఫ్రెండ్స్ కూడా గ్రో అవ్వాలని ఒక ఉద్దేశం ఉంటుంది. అంతేగాని ఏ ఫ్రెండ్ కూడా మనం చెడిపోతే వాడు కూడా చెడిపోవాలైతే అనుకోరు కదా. అంటే ప్రతి ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లోకి ఇన్వైట్ చేశారో మీరైతే హార్ట్ఫుల్ గా బిలీవ్ చేయండి, మీ యొక్క గ్రోత్ ని వాళ్ళ గ్రోత్ తో సమానం అనుకొని ఈ రోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఆ విధంగా నాకు ఈ బిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ రోజు మీరు హ్యాపీగా డిజిటల్ లో ఉన్నారు, కానీ మాకు అప్పట్లో అవకాశం లేదు, విత్ ఫిజికల్ గా విన్నాను ఆ ప్రోగ్రాము. ఆఫ్టర్ విన్న తర్వాత ఈ రోజు నారాయణ పవన్ కుమార్ గారు చెప్పినట్లు వారానికి 2.5 lakh, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అది చాలా చాలా విచిత్రం కాదు, విడ్డూరం. ఎందుకంటే నేను ఇక్కడ అందరికీ చెప్తున్నాను, మీతో పాటు మేమందరం కూడా ఈ రోజు ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నామో అందరూ కూడా మిడిల్ క్లాసే, నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళం. అలాంటి వాళ్ళందరం కూడా పర్ మంత్ ఇంత శాలరీ తీసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్ జాబ్ చేస్తుంటారు, లేకపోతే మనకి తెలిసిన రిలేషన్స్ లో కొన్ని బిజినెస్ చేస్తుంటారు, కాబట్టి కొంత ఇన్కమ్ తీసుకోవచ్చు పర్ మంత్ అని ఒక ఐడియా ఉంది. అది కూడా మినిమం ఎంత అంటే ఆల్మోస్ట్ 3 lakh బిలోనే, 3 lakh అబోవ్ ఉండదు. ఆ విధంగా అందరికి ఐడియా ఉంది. కానీ వారానికి 2.5 lakh నమ్మడానికి అసలు విచిత్రం కాదు, విడ్డూరం. సేమ్ నేను ఆ రోజు మీటింగ్ లో, మీరు ఈ రోజు డిజిటల్ గా అనుకుని ఉంటారు, నేను కూడా ఆ రోజు మీటింగ్ లో ఫిజికల్ గా ఒక పర్సన్ చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత నవ్వుకున్నాను. ఫస్ట్ ఇంత కష్టపడితేనే ఇండస్ట్రీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మెయింటైన్ చేస్తేనే ఇన్కమ్ సోర్స్ ఇలా ఉంది, కానీ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తే
ముందు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం అంటే ఓకే బిలీవ్ చేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ కరోనాకి ముందు నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఫ్యామిలీస్ ప్రివెంటివ్ గా ఉంటున్నాయి కాబట్టి హెల్త్ పరంగా యూజ్ చేయాలనుకున్నాను. కానీ వీక్లీ 2.5 lakh అంటే అస్సలకి నమ్మలేదు. కానీ ఒక ఆశ, నమ్మకం అయితే లేదు కానీ ఒక ఆశ ఉంది, ఒకవేళ చేస్తే వస్తాయేమో. ఎంతమందికి లేదు చెప్పండి? ఫస్ట్ నమ్మము కానీ ఒక్క చిన్న ఆశ, ఒకవేళ చేస్తే వస్తాయి అంటున్నారు కదా, చేస్తే బాగుండు. ట్రూ. అంటే ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ మనం చూసుకుందాం ఎకనామిక్ సోర్సెస్ ఏమున్నాయి. నార్మల్ గా మీరు థింక్ చేయండి, మీ ఫ్యామిలీలో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం చూస్తున్నాము. నాకైతే మా పేరెంట్స్ చెప్పింది బాగా చదువుకోమ్మా, బాగా చదువుకుంటే క్లాస్ లో ఫస్ట్ వస్తావు, క్లాస్ లో ఫస్ట్ వస్తే తర్వాత 10th క్లాస్ లో కూడా నువ్వు స్టేట్ కు మన మండలానికి ఫస్ట్ వస్తావు, తర్వాత ఇంటర్ లో బెస్ట్ సీట్ వస్తుంది, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయితే ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్, అందులో కూడా ది బెస్ట్ వస్తుంది. ఎందుకు ఇవన్నీ ది బెస్ట్ అంటే పర్ఫెక్ట్ ఒక జాబ్, అది కూడా ఎటువంటి జాబ్ అంటే గవర్నమెంట్ జాబే. తర్వాతనే ఇంకొక దానికి దేనికైనా మనం మార్క్ పెడదాం, ఫస్ట్ మనం గవర్నమెంట్ జాబ్ కోసమే. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి చెప్పట్లేదు ఈ మాట? మీరు ఒకసారి నార్మల్ గా మీ రిలేషన్స్ లోనో ఫ్రెండ్స్ లోనో లేదా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీకు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే బిఫోర్ దిస్ ఆర్గనైజేషన్ నేను కూడా నా పిల్లలకి అదే చెప్పాను. ఎందుకంటే మా పేరెంట్స్ అదే చెప్పారు కదా, గవర్నమెంట్ జాబ్ అయితే వెల్ సెటిల్ అని. ఇందాక మనకి వినయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ జాబ్ సంపాదించినా గానీ అందరూ అనుకునేది ఏంటంటే ఆ పెన్షన్స్ కోసమే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లాస్ట్ 2003 డిఎస్ నుంచి అది కూడా తీసేశారు. బిఫోర్ 2003 డిఎస్సి ముందు మాత్రమే పెన్షన్స్ ఇస్తున్నారు తెలంగాణలో, తర్వాత ఆ పెన్షన్స్ కూడా లేవు. ఆ విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే పిల్లలకి ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ మీరు బాగా చదవండి, మీకు ఏమొస్తుందంటే జాబ్ వస్తుందని. కానీ చూడండి మీరు ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 years మనం చదివేటప్పుడు 10th ఇంటర్ డిగ్రీ అండ్ లేదా బీటెక్ లో చదివేటప్పుడు 25 years మన పేరెంట్స్, మన టీచర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్ అందరూ మనకి సపోర్ట్ గా ఉన్నారు. నువ్వు బాగా చదువురా నీకు వస్తుంది, ఎంతమంది ఫోన్ చేసినప్పుడు అనలే, ఎంతమంది. కానీ 25 years తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ లో ఉన్నాం, జాబ్ రావట్లే. అప్పుడు ఎంతమంది మీకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు? లేదా మీ రిలేషన్స్ లో ఒక్కసారి చెక్ చేయండి, ఎంతమంది ధైర్యం చెప్పారు? ఏం కదరా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఎంతమంది చెప్పారు? చెప్పారా? లేకపోతే ఇది కూడా పోయిందా? అందుకే రా చదివేదేదో చక్కగా చదవమని చెప్పిన, అదేదో ఫస్ట్ వస్తే అయిపోయేది కదా, ఈ జాబ్ నీకే వచ్చేది. ఎంతమంది డిమోటివేట్ చేశారు మనల్ని. అంటే 25 years దాకా మనకి సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మన పేరెంట్స్ తో సహా ఆఫ్టర్ 25 years జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు లేదా సెటిల్ అవ్వాలనుకున్న ఉద్దేశంలో మనం సెలెక్ట్ చేసుకునే ప్రతి దాంట్లో కూడా మనకి బ్యాక్ స్టెప్ పడుతున్నప్పుడు అప్పుడు ఎవరు కూడా మనకి సపోర్ట్ ఉండట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే, మన పేరెంట్స్ లాగానే అందరి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి చెప్పే మాటే ఆ విధంగా జాబ్స్ లేవు, ట్రెడిషనల్ బిజినెస్ పెట్టడానికి ఇన్కమ్ సోర్స్ లేవు. కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య లక్షలలో ఉండిపోతుంది. జాబ్స్ మాత్రం ఇక్కడ thousands లోనే ఉంటున్నాయి. జాబ్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య thousands లో ఉంటే జాబ్స్ 1000 లో ఉంటే జాబ్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య 1 lakh లక్షల్లో ఉండిపోతుంది. మరి ట్రెడిషనల్ బిజినెస్ సంగతి వస్తే నార్మల్ గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కొంచెం పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేయాలన్నా మినిమం ఒక ఇన్కమ్ అయితే ఉంటుంది. ఆ ఇన్కమ్ ఉంటే హ్యాపీగా అన్ని ఫ్యామిలీస్ ట్రెడిషనల్ బిజినెస్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాయి. ఇది రెండు కూడా లేదు. ఉన్న ఒక సోర్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరి ఫ్యామిలీస్ కి పేరెంట్స్ ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే, ఎందుకురా నువ్వేం చెయ్యట్లే, ఎడ్యుకేషన్ అయిపోయింది ఏదో ఒకటి చెయ్యి, 24 గంటలు ఫోన్ కాదు ఏదో ఒకటి చెయ్యి అంటే. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే జస్ట్ ఇప్పుడు మనం వచ్చింది ఆ సిచ్యువేషన్ నుంచే, ఇంకా మన పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, మనకే జాబ్స్ రానటువంటి సిచ్యువేషన్ 100లో కూడా కాదు 1000లో ఒక 2% మాత్రమే జాబ్స్ తీసుకున్నాం. మరి నెక్స్ట్ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎంతమంది గ్యారంటీగా చెప్పగలరు మా పిల్లలు క్లాస్ ఫస్ట్ వస్తారు కానీ జాబ్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారని? ఎంతమంది గ్యారంటీ ఇవ్వగలరు? క్లాస్ ఫస్ట్ అయితే కన్ఫర్మ్ 24 గంటలు మనం తోముతాం కాబట్టి వాళ్ళని రూమ్ లో పెట్టేసి విత్ డిజిటల్ అని ఇప్పుడు వదలట్లేదు. ఇప్పుడు పిల్లల కంటే పేరెంట్స్ కి ఎక్కువ పాఠాలు అయినట్లున్నాయి. ఆ విధంగా మనం 24 గంటలు వాళ్ళని స్టడీ చేపించిన క్లాస్ ఫస్ట్ అయితే కన్ఫర్మ్, కానీ జాబ్ ఇవ్వగలరని ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? మరి మనం ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాము, మన పిల్లలకు కూడా అదే సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ని నేను బిఫోర్ 4 years బ్యాక్ నేను జస్ట్ ఆశగా ఎంచుకున్నాను 2.5 lakh కోసం. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఫస్ట్ నేను వచ్చిన థాట్ ఏంటి అంటే నేను చేయగలనా, 100% నేను చేయగలను అనే ఒక డౌట్ తోటి రావడం జరిగింది. కానీ ఐఎమ్ సో హ్యాపీ, ఇందాక సార్ చెప్పినట్లు ఇక్కడ మనతో పాటు మనకి ఈ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అండ్ లైన్ ఆఫ్ యాజ్ ఏ మనకి ట్రూ దేవుడు ఇచ్చినటువంటి ఒక రిలేషన్, వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ ద్వారా మనం ఈ బిజినెస్ లో
హార్ట్ఫుల్ గా సక్సెస్ కావచ్చు. ఎవరైతే హార్ట్ఫుల్ గా నమ్మారో, ఒకవేళ ఫస్ట్ వచ్చిన డౌట్ తో రావచ్చు, కానీ అంతా అర్థమైనాక డౌట్ ఉంటే మాటికి దేవుడు కూడా ఏం చేయలేవు. మీ అప్లైనరో లేకపోతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇది చేయరా ఇలా ఉంటుందంటే ఇది చేస్తే అలానే ఉంటుందా అనకుండా ఆయన ఏం చెప్పారో అది చేస్తే ఖచ్చితంగా ఆయన ఏ స్థాయికి అయితే వెళ్ళారు, మీ కళ్ళ ముందే కదా వెళ్ళింది ఆయన. ఒకవేళ మీరు తర్వాత వచ్చినా కానీ ఆయన వెళ్ళారు అంటే, వన్స్ ఒకరు రీచ్ అయ్యారు అంటే ఆ ప్లేస్ కి ఆటోమేటిక్ గా మనం కూడా రీచ్ అవుతాం. ఆ విధంగా ఈ బిజినెస్ లో నేను వచ్చిన తర్వాత విత్ నా లైన్ ఆఫ్ అప్లైనర్స్ సపోర్ట్ తోటి అండ్ దానికంటే ఇంకా గ్రేట్ త్రూ కంపెనీ ఇచ్చినటువంటి న్యూ థాట్స్, బిజినెస్ ఎలా చేయాలి అన్నప్పుడు, లేదా నేను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నాను, నేను ఎలా చేసుకోగలను, నేను ఒక్కదాన్ని ఎలా చేసుకోగలను, ఇలా ఉన్నప్పుడు కంపెనీ ఇచ్చినటువంటి న్యూ థాట్స్ తోటి ఈ బిజినెస్ ని వండర్ఫుల్ గా విత్ సపోర్ట్ ఆఫ్ ఆఫ్టర్ కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ తోటి కూడా ఇద్దరం కలిసి చాలా హ్యాపీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ 2 years పాండమిక్ సిచ్యువేషన్. ఇటువంటి టైంలో మీ అందరికీ తెలుసు ప్రైవేట్ జాబ్ లో ఏమో కానీ గవర్నమెంట్ జాబ్ లోనే 50% శాలరీ ఇస్తున్నారు. మరి ఆ ఫ్యామిలీకి ఉన్న నీడ్స్ జస్ట్ ఆ 50% శాలరీ తోటి మూవ్ అవుతాయా? ఇంకా ట్రెడిషనల్ బిజినెస్ అయితే మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ సార్ అన్నట్టు సెక్టర్స్ అన్ని క్లోజ్ చేశారు. మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి టైంలో కూడా విత్ ఇన్ ఈ 2 years లోనే, నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది, జస్ట్ 2020 February 14th 1 crore ఎర్న్ చేశాను ఎగ్జిక్యూటివ్ డైమండ్ గా. అండ్ 2021 January 16th ఇంకొక 1 crore, అంటే టోటల్ గా 2 crores. అంటే మీరు చూడండి, February 14th అంటే మనకు అందరికి తెలుసు March 22 జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ టోటల్ గా కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్, అండ్ నెక్స్ట్ మధ్యలో ఒక 2 months మనకి రిలీఫ్ ఇచ్చారు, లాక్డౌన్ ని కొంచెం తగ్గించారు, ఆటోమేటిక్ గా మళ్ళీ లాక్డౌన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మనం 1 year మొత్తం కూడా లాక్డౌన్ లోనే ఉన్నాం. మరి అటువంటి టైంలో కూడా విత్ నేను ఇన్కమ్ తీసుకోవడం కాదు, నాలాగా హౌస్ వైఫ్స్ ఎంతో మంది ఎడ్యుకేషన్ అయి ఉండి ఈ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ సార్ చెప్పినట్టు మినిమము 3,000 rupees నుంచి వాళ్ళ టీమ్ స్ట్రెంత్ అని బట్టి అండ్ వాళ్ళు చేసుకున్న పర్సనల్ రిటైలింగ్ బట్టి ఆల్మోస్ట్ మినిమం 1,50,000 వరకు ఎర్న్ చేశారు. అంటే ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ 2 years లో నేను అర్న్ చేయడం కాదు, నా వల్ల వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా విత్ కంపెనీ ఇచ్చిన రూల్స్ అన్నిటిని పాటిస్తూ అందరూ 2 years పాండమిక్ సిచ్యువేషన్ అంతా అయిపోయిందిరా అనుకుంటున్నా గానీ ఎవ్రీ వీక్ మాకు ఇన్కమ్ వస్తుంది కానీ మా వాళ్ళు అనుకున్నారు. ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే ఓన్లీ విత్ సిస్టమ్ ద్వారా. సిస్టమ్ ని నమ్మితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మేము కనిపిస్తున్నాం స్క్రీన్ పైన. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్. కవిత గారు ఉన్నారు, ఆల్రెడీ జాబ్ చేసి దాని ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ పవన్ కుమార్ గారు ఉన్నారు, మెడిసిన్ ఫార్మసీ పరంగా ఎంతో నాలెడ్జ్ ఉంది. అండ్ నేనున్నాను హౌస్ వైఫ్, ఎలాంటి నాలెడ్జ్ లేదు, జస్ట్ ఇంట్లో ఉండడం, ఆ ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళని మేనేజ్ చేసుకోవడం. అంటే 3 different categories. కానీ ఎలా సక్సెస్ అయ్యాయి? సార్ చూపించినట్టు ఆ 1 crore earners లో 60+ members డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారంటే వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నమ్మి మీ అప్లైనర్స్ చెప్పినట్లు, అంటే ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎటువంటి ఎకనామిక్ సోర్సెస్ మనకి లేవు, నెక్స్ట్ జనరేషన్ కూడా లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మన పిల్లలకైతే ది గోల్డెన్ ఆపర్చునిటీని మనం వాళ్ళకి హ్యాండ్ లో పెట్టినట్టు. ఎందుకంటే ఇందాక అన్నారు సారు, మనకి తాతలు ఇచ్చిన ఆస్తి ఎంత ఉన్నా కానీ లాస్ట్ 2 years లో సగం కరిగిపోయిందని. మరి లాస్ట్ 2 years సిచ్యువేషన్ ఇంకా రాదని అయితే చెప్పలేము. ఇలాంటి కరోనాలు ఇంకెన్నో ఉన్నాయి అంటున్నారు, మనకి జస్ట్ ఇప్పుడే పరిచయం అయింది, కానీ ఇంకా మిగతా కంట్రీలలో ఆల్మోస్ట్ ఇంకా స్పీడ్ గా ఉందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎన్ని 100 ఎకరాలున్నా ఎంత ఆస్తున్నా కరగడం అయితే ఖచ్చితం. ఏదో అంటారు కదా, కూర్చొని తింటే టోటల్ గా అంతా కరిగిపోతుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు తీసుకునే ఒక్క అవకాశం నెక్స్ట్ మీ పిల్లలకు కూడా వండర్ఫుల్ ఆపర్చునిటీని ఇవ్వడం పాటు వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వీవా మాత్రమే లైఫ్ చేంజ్ చేసే వండర్ఫుల్ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇండస్వా కంపెనీలో నేను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ లో హ్యాపీయెస్ట్ గా ఎన్ని స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ గా మాత్రం ఈ కంపెనీ ఉండడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, డోంట్ డిలే. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా నేను చెప్పాను స్టార్టింగ్ లో, డౌట్ తో రావచ్చు, కానీ ఆఫ్టర్ మీరు ఎంట్రీ అయిన తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో మీరు జర్నీ చేసేటప్పుడు, మీ అప్లైనర్స్ తో జర్నీ చేసేటప్పుడు మీకు ఏదైతే క్లారిఫికేషన్స్ కావాలో అవన్నీ పర్ఫెక్ట్ గా క్లారిఫికేషన్ అవుతాయి. కాబట్టి అందరికి కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్తూ అండ్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు కవిత మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన ఎక్స్పీరియన్స్ ని సో ఈ ఆర్గనైజేషన్ త్రూ తను ఎలా సక్సెస్ అయింది అనే విషయాన్ని సో చాలా క్లారిటీగా క్లియర్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ నందు మేడం. సో అందరి తరపు నుంచి కూడా, ఎందుకంటే ఒక ఉమెన్ గా ఫ్యామిలీని చూసుకోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, మల్టిపుల్ టాస్క్ అనేది మనం చూస్తుంటాం. దాంతో పాటు ఈ రోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎంతో మందికి ఏమంటారు ఒక రోల్ మోడల్ గా ఆల్రెడీ సక్సెస్ అయ్యి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నర్ కదండి. సో ఇవాల్టి ఒక వండర్ఫుల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో ప్రెజెంటేషన్ ఏంటి, ఇక్కడ ఏముంది, సో ఇక్కడ సక్సెస్ అయిన ప్రాక్టికల్ ప్రూఫ్ కూడా చూసినాం మనం ప్రతి ఒక్కరం కూడా. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ తీసుకొని, సో మీకు ఇంకేమైనా డౌట్స్ మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ తో మీరు కూర్చోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లారిఫికేషన్ చేసుకొని కంప్లీట్ గా ఈ ఆపర్చునిటీ మీరు ఒక కెరియర్ గా బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీగా చూస్ చేసుకోవాలని, సో మంచి సక్సెస్ తీసుకోవాలని త్రూ ఇండస్ట్రీగా సో నేను కూడా నా సైడ్ నుంచి విష్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అనండి. సో మనం మన సెషన్ ని జనగణమనతో నేషనల్ అంతంతో వైండ్ అప్ చేసుకుందాం. సో మీరున్న ప్లేస్ లో ఒకసారి లేచి నించుంటే. जनगण मन अधिनायक जय